వెల్కమ్ టు సినిమా ఎక్స్ప్రెస్. ఐఎమ్ సురేష్ కవిరాయిని. 2025 తెలుగు సినిమాలు చాలా 200 మోర్ దెన్ 200 ఫిల్మ్స్ రిలీజ్ అయ్యాయి. అయితే లాస్ట్ ఇయర్ చిన్న సినిమాలు చాలా పెద్ద బస్ క్రియేట్ చేశాయి. చిన్న సినిమాలు ట్రెండ్ అనే చెప్పొచ్చు లాస్ట్ ఇయర్. ఈ రోజు మనతో పాటు గర్ల్ ఫ్రెండ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ గారు, దండోరా మురళీకాంత్ గారు, రాజువెట్ కాంబాయ్ డైరెక్టర్ సాయిలు అండ్ పతంగ్ డైరెక్టర్ ప్రణీత్ మనతో ఉన్నారు. ఇందులో ముగ్గురు డెబ్యూటెంట్స్. వీళ్ళందరూ మొదటి సినిమా ముగ్గురు చేశారు. రాహుల్ రవీంద్రన్ గారు వచ్చేసి రాహుల్ గారు మీతో స్టార్ట్ చేశారు. ఎట్లా ఉందండి 2025 ఎట్లా అనిపించింది? I and personally, professionally, very memorable year అండి. Lots of things happened. Eyes, nose, అన్ని చూసా. So yeah, still unpacking. But yeah, very memorable year for us. Family కే first memorable year. మీది గర్ల్ ఫ్రెండ్ కూడా ఒక బజ్ క్రియేట్ అయితే తగ్గున సినిమా కమర్షియల్ గా నడవడం కాబట్టి డిబేట్ మొదలైంది దాని మీద. ఎట్లా ఉండాలి ఏంటి, గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంటి, అబ్బాయిలు ఎట్లా, అమ్మాయి ఎట్లా, ఇట్లా ఉంటారా ఫాదర్ తో అన్నది. అంటే మీకు ఫీడ్బ్యాక్ ఎట్లా వచ్చింది ఆ సినిమా మీద, మీ రియాక్షన్? తీసిన మూవీ అయితే అవుతున్నామండి. ఈ సినిమా వల్ల ఒక కాన్వర్సేషన్ స్టార్ట్ అవ్వాలి. కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అవి జనరలీ మాట్లాడుకోరు. అంటే ఇప్పుడు ఒక రిలేషన్షిప్ అన్నప్పుడు అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, అబ్యూస్ అన్నప్పుడు అది ఒక బ్లాక్ అండ్ వైట్ ఎక్స్ట్రీమ్కి వెళ్ళినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ అబ్యూస్, ఇలాంటిది చాలా సినిమాలు వచ్చాయి. ప్లస్ ఎక్కడో మనకు కూడా ఒక అవేర్నెస్ వచ్చింది, ఇది రాంగ్ అని ఒక అవేర్నెస్ వచ్చింది. కానీ ఇన్ బిట్వీన్ ఉంటాయి కదా, ఇమోషనల్ అబ్యూస్, సఫికేటింగ్ సంబడి, వాళ్ళ ఐడెంటిటీని మెల్లగా లాక్కోవడం, ఆ మనకి నచ్చినట్టు వాళ్ళు ఉండాలనుకోవడం, ఈ టాపిక్స్ గురించి జనరలీ మెయిన్ స్ట్రీమ్ లో మన కాన్వర్సేషన్స్ జరగవు. సో ఎక్కడో నా ఉపయోగం ఏంటంటే ఈ సినిమా బయటికి వస్తే ఒక కాన్వర్సేషన్ బయటికి రావాలి, ఈ టాపిక్స్ గురించి మాట్లాడుకోవాలని అనుకున్నాను నేను. బట్ రష్మిక నాకు ఎప్పుడు చెప్తూ ఉండేది ఏంటంటే, కాదు ఈ స్క్రిప్ట్ చదివినప్పుడు నా మీద ఈ స్క్రిప్ట్ ఇంపాక్ట్ ఏముంటుందో నాకు తెలుసు, బయటికి రానివ్వండి మీరు చూస్తారు, ఆ అమ్మాయిలు దీన్ని ఎలా ఓన్ చేసుకుంటారో మీరు చూస్తారు, బయట ఎంతమంది భూమాలు ఉన్నారో నాకు తెలుసు అని ఎప్పుడు చెప్పేది. సో ఈ కాన్వర్సేషన్, ఈ డిబేట్లు, ఈ డిస్కషన్లు ఈ రేంజ్ కి వెళ్తాయని నేను కూడా అనుకోలేదు. వెరీ హ్యాపీ టు సీ దట్. లైక్ ఐ సెడ్, అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటేనే కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలి. ఆ టాపిక్ స్టార్ట్ అయిందంటే చాలు. నేను ఎప్పుడూ ఒకటి నా టీం కూడా అది చెప్తా, ఎవరినైనా మార్చాలని మనం సినిమా చేయలేదు, అది మన చేతుల్లో ఉండదు. ఎవరు ఎలా మాట్లాడారు మారకపోవచ్చు, అదంతా మన చేతుల్లో ఉండదు. కానీ మన సినిమా చూసి ఒక బయటికి వెళ్ళి ఆలోచించుకోవాలి అనే ఇంటెన్షన్ తో తీసిన సినిమా ఇది. సినిమా అలా కాదు కానీ ఆ ఇంటెన్షన్ తో తీసిన సినిమా. సో అది ఆలోచించడం దాటేసి ఎన్నో రియాక్షన్స్ వచ్చాయండి. కొన్ని అమ్మాయిలు ఫోన్ చేసి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ డిఎం లోనో స్టోరీస్ లోనో, ఈ సినిమా చేసిన తర్వాత నా బాయ్ ఫ్రెండ్ మీద నాకు ప్రేమ పెరిగింది, నా చేతిలో మంచోడు ఉన్నాడు, నా లైఫ్ లో నాకు మంచోడు ఉన్నాడని. దట్ వాస్ వెరీ హ్యాపీ. అండ్ దెన్ సో మెనీ, ఐ థింక్ మెజారిటీ ఆఫ్ ది రెస్పాన్సెస్ దే రీచ్డ్ అవుట్. అండ్ మేము సైలెంట్ గా సఫర్ అయ్యే కొన్ని విషయాలకి మీరు మాటలు ఇచ్చారు. ఈ సినిమా చూసిన తర్వాత వి ఫీల్ సీన్, వి ఫీల్ హర్ట్, వి ఫీల్ హీల్డ్ అని ఎంతో మంది. There were so many men who reached out to me, literally 1,500 to 2,000 DMs and messages I have gotten, and men said, అన్నా నాలో ఏదో ఒక డిగ్రీలో ఒక విగ్రహం ఉండడానికి సినిమా చూసినట్టు తెలుసుకున్నామన్నా, ఐ ప్రామిస్ యూ నా మీద నేను వర్క్ చేసుకుంటా, ఐ బి బెటర్ బాయ్ ఫ్రెండ్, ఐ బి బెటర్ హస్బెండ్ అని. ఐ థింక్ దోస్ వర్ మై ఫేవరెట్ రెస్పాన్సెస్. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ there were some where one section was like, వీళ్ళేంటి, ఏం సినిమా ఇది, ఏటు అబ్యూస్, నో ప్రాబ్లం. ఒక స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చింది ఆ సెక్షన్ దగ్గర నుంచి కూడా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎక్కడో ఆ స్ట్రాంగ్ రియాక్షన్ రావడం వల్ల ఈ డిబేట్, డిస్కషన్, కాన్వర్సేషన్ నడుస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ పోతాయి. అంటే ఐ థింక్ సమ్ ఆఫ్ మై ఫేవరెట్స్ వేర్ 2-3 ఫోన్ కాల్ ఇలా వచ్చాయండి. ఎస్పెషల్లీ ఫోన్ కాల్ దట్ ఐ నెవర్ ఫర్గెట్. కొన్ని మంత్స్ ముందు బ్రేకప్ అయిపోయిన తర్వాత ఎక్స్ బాయ్ ఫ్రెండ్ బాగా హారెస్ చేస్తున్నాడు, ఇంట్లో నుంచి కూడా గెంటేశారు అమ్మాయిని. అంటే రోజు వాడు నైట్ తాగేసి వచ్చి బెల్లు కొడతా ఉంటాడంట, నైట్ 1:32కి ఓపెన్ చేయకపోతే అరుస్తా ఉంటాడంట. పక్క ఫ్లాట్ వాళ్ళందరూ కంప్లైంట్ చేసి వీళ్ళు బరువు పోతుంది అని చెప్పి అమ్మాయి కూడా గెంటేశారు, నీ వల్ల జరిగిందంతా అని. ఆ అమ్మాయి 2 సార్లు అంటే ట్రిగర్ వార్నింగ్, బట్ దట్ గర్ల్ 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసిన అమ్మాయి ఈ సినిమా చూసి 2 గంటలు ఏడ్చిన తర్వాత, ఫ్రెండ్కి నాకు జాబ్ పెట్టు, నేను నా లైఫ్ మళ్ళీ రీబిల్డ్ చేసుకుంటా, నేను పట్టు చూపిస్తా వాడికి అని. సో ఇలా కొన్ని వచ్చాయి. అంటే మరీ ఫిజికలీ అబ్యూస్ మ్యారేజ్ లో ఉన్న ఒక అమ్మాయి
తప్పదు ఇంకా అని అలా బతుకుతున్న ఒక అమ్మాయి సినిమా చూసి వెళ్ళి డివోర్స్ అప్లై చేసింది అన్నది. అంటే ఫిజికల్ అబ్యూస్ అనేది ఒక లైన్ ఉంది మా సినిమాలో, యాక్చువల్లీ దాని గురించి డీల్ చేయలేదు. బట్ అయినా ఎక్కడో ధైర్యం ఇస్తుంది, నేను ఇలాంటిది తట్టుకోవాల్సిన అవసరం లేదు అని ధైర్యం ఇస్తుంది. అండ్ ఇటువైపు ఏమో అరే నేను నా మీద ఇంకా వర్క్ చేసుకోవాలి. అండ్ అదే కాదు, అండ్ సమ్ ఆఫ్ అదర్ ఫేవరెట్ రెస్పాన్సిబిలిటీ, ఎన్నో అబ్బాయిలు నాకు మెసేజ్ చేశారు ఏంటంటే, అన్న నా రిలేషన్షిప్ లో నేను విక్టిమ్ అన్నా, ఐ కీప్ గెటింగ్ ఎమోషనల్లీ అబ్యూస్ బై మై గర్ల్ ఫ్రెండ్. మీ సినిమా నేను భూమా అమ్మాయి అబ్బాయిని చూడలేదు, భూమా నాకు ధైర్యం ఇచ్చింది. ఆ క్లైమాక్స్ చూసిన తర్వాత నా గర్ల్ ఫ్రెండ్ తో ఇవాళ నేను ఎందుకు మాట్లాడతా, ఇలానైతే కుదరదు, ఒకటి సార్ట్ అవుట్ చేసుకున్నా లేకపోతే నేను వెళ్ళిపోతా, నేను చెప్తా, నాకు ఈ సినిమా ధైర్యం ఇచ్చింది అన్నారు. ఐ థింక్ నేను కూడా ఓన్ చేస్తున్నారు. absolutely. So I think this was very gratifying. కన్నా మురళీకాంత్ గారు, మీరు దండోరా అంటే డెబ్యూటెంట్ గా ఎట్లా ఉండింది ఈ దండోరా అన్న కథ నెరేట్ చేయడం, ఆ తర్వాత మేకింగ్, తర్వాత మీకు ఎట్లా అనిపించింది? అంటే చాలా స్పెషల్ అంటే ఇది స్టార్ట్ చేసి షూట్ ఫిబ్రవరిలో స్టార్ట్ చేసి, సో ఇట్ వాజ్ ఆల్ సర్వియల్. లైక్ బేసికలీ దానికోసం ప్రిపేర్ అయి ఉంటాం కదా, లైక్ సినిమా చేయాలి అనే దాని మూమెంట్ కోసం. సో 2025 గేవ్ దట్ మూమెంట్ లైక్. అండ్ యా లైక్ సినిమా చేసినప్పుడు బాగానే లైక్ ఎంజాయ్ చేస్తూ చేశాను. ఎంజాయ్ చేస్తూ చేయడం అంటే ఏదైతే చేయాలనుకుని నేను అన్ని మానేసుకొని వచ్చానో అది చేయడానికి నాకు ఉంటుంది అన్న ఒక హై ఫీల్ లోనే ఐ వాజ్ హ్యావింగ్ బయటికి పని కాదు, ఇమీడియట్ గా పని ఉంటుంది కదా, ఒక ఇమీడియట్ ఫీలింగ్ ఉంటుంది లైక్ చేస్తాను ఐఎమ్ నాట్ డూయింగ్ సంథింగ్ విచ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు అని. సో దట్ ఎంటైర్ ఇయర్ లైక్ ఇట్ కంటిన్యూ లైక్ 2025 గేవ్ మీ దట్ ఫీలింగ్ వేర్ లైక్ ఓకే ఇది చేయడానికి వచ్చేది, ఇది చేస్తున్నాను అనే దాంతో ఐ ఎంజాయ్ ద లైక్ ఎవ్రీ ప్రాసెస్ ఫీలింగ్ ఇట్ షూటింగ్ అవ్వచ్చు. యుఎస్ లో కూడా జాబ్ చేశారు కదా, చేసినప్పుడు మీరు సినిమాలన్నీ వాచ్ చేస్తూ ఉన్నారా? అవునండి, అవుతున్నారు. ట్రెండ్ ఫాలో అవుతున్నారు లేదంటే నేను ఏం చెప్పాలనుకున్నారు అదే అంటే అదే బేసిక్ ఏంటంటే ట్రెండ్ అదే ఏమో నేను ట్రెండ్ క్యాచ్ చేయలేదు ఇప్పుడు. నాకు అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ ఏంటంటే నా స్ట్రెంత్ ఏంటి అనేది, నేను ఏ కథనైతే కొంచెం కాన్ఫిడెంట్ గా చెప్పేటప్పుడు ఎట్లా అంటే ఒక కథతోటి ప్రొడ్యూసర్ పిచ్ చేయాలనుకుని, అది ఒక రకమైన ఎట్లా అంటే ఒక రిలేషన్షిప్ లాంటిది. యూనో యూ హావ్ టు గో అప్స్ అండ్ డౌన్స్ విత్ దట్ స్క్రిప్ట్. యూ హావ్ టు స్టే ఫోకస్, స్టే ఇంట్రెస్టెడ్, స్టే క్యూరియస్. నువ్వు ఫస్ట్ రాసినప్పుడు ఎంత క్యూరియస్ గా ఎంత ఇంట్రెస్టెడ్ ఎంత ఫోకస్ ఉన్నావో 10 మంది చీయని బొమ్మలు నాకండి 11 మందికి వెళ్ళేంత ధైర్యం ఉండాలి, అంత ఇష్టం ఉండాలి ఆ స్క్రిప్ట్ మీద. సో విచ్ వన్ వుడ్ బి దట్ అనే దాంట్లో ఈ కైండ్ ఆఫ్ వాంటెడ్ టు డూ దిస్ డార్క్ సెటైర్. సో ఈ స్క్రిప్ట్ అదే అక్కడ నుంచి జాబ్ మానేసి వచ్చినప్పుడు కూడా హోల్ ఐడియా వాస్ దిస్ ఓన్లీ, లైక్ ఐ హావ్ టు హావ్ సంథింగ్ విచ్ ఇస్ ఏదైతే నేను ఇంట్రెస్టెడ్ గా ఉంటాను అనేది. బట్ లక్కీలీ అదే నేను రోడ్ తీసి నేను రాసుకున్న తర్వాత ఐ థాట్ లైక్ ఐ డిడ్ ఎ గ్రేట్ జాబ్. నాకు అనిపించింది పర్ఫెక్ట్ గా మిస్టేక్ చేసి నేను ఫస్ట్ ప్రొడ్యూసర్ పంపించాను లైక్. సో ఇట్ హ్యాపెన్ లైక్ దట్. అంటే మీరు ఏదైతే రాస్తున్నారో అది కరెక్ట్ గా మీరు ఫీలింగ్ కలగారా, లేదంటే మళ్ళీ వాళ్ళు చేంజ్ చేయాలి మనకి ఇది సినిమాటిక్ గా ఉండదేమో? అంటే నాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అండి, లైక్ నేను చేస్తున్న స్టోరీ, నేను చెప్తున్న వీడియో ఏదైతే ఆ ప్లేస్ ఏదైతే మేబీ నాతో పాటు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరైతే ప్రొడ్యూసర్స్ కావచ్చు, స్టేక్ హోల్డర్స్ వాళ్ళకి అది కొంచెం ఏలియన్స్ ఏం ఎంటైర్లీ లాంటి ఏలియన్స్ ట్రస్టెడ్ మీ మోర్ విత్ దట్ స్టోరీ, విత్ దట్ పర్టికులర్ స్పేస్. వీడికి తెలుసు వీడు ఏం చేస్తున్నాడు, వీడు ఊర్లో కథ రాశాడు, ఊర్లో జనాలని వాళ్ళ బిహేవియర్ ని చాలా ఏదో వర్కీ వేలో చెప్తున్నాడు. సో సంథింగ్ దట్ దే బిలీవ్ లైక్ దిస్ ఫెలో నోస్ బెటర్ అని చెప్పేసి అన్నప్పుడు దే డి నాట్ ట్రై టు వచ్చి చెప్పడానికి ట్రై చేయాలి, ఇదెందుకు ఇలా ఉంది చెప్పడానికి ట్రై చేయాలి. దేవర్ లైక్ ఓకే ప్రూవ్ చేశాను డైరీస్ అంటే మనకి ఏమంటుందంటే ఆన్లైన్ రీడింగ్ కదా. సో ఓల్డ్ డే లైక్ షూట్ చేస్తాము, ఆన్లైన్ రీడింగ్ పెట్టుకుంటారు, వాళ్ళు చూస్తారు, నవ్వు వస్తుంది, ఏడుపు వస్తుంది, గొడవ అని అమౌంట్ చెప్తున్నప్పుడు వాళ్ళకి అదే వ్యాలిడేషన్. వాళ్ళు ఇది చేస్తున్నాడు, ఇది చేయనిద్దాం అన్న దాంట్లో చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేది. అంటే సినిమా రిలీజ్ అయినాక ఎట్లా అనిపించింది? అదే సార్ సీరియస్ అసలు ఎవ్రీ స్టేజ్ వాజ్ లైక్ అంటే ప్రతి సీన్ క్లైమాక్స్ లో ఉంటుంది అన్నట్టు. సినిమాకు ముందు సెన్సార్ అంటే అది ఎగ్జామ్ రాసేటప్పుడు నిజం బ్రో, నేను జోకింగ్ మూవీ సెన్సార్ పంపిస్తే ఇట్ వాజ్ నేను ఏదో ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కోసం బయట వెయిట్ చేస్తున్నట్టు 40 నిమిషాలు సినిమా అయిపోయింది. ఏదో బెల్ కొడతారు, ఆ బెల్ కొట్టగానే మా పక్కన వచ్చి మురళి సినిమా అయిపోయింది ఇప్పుడు డిస్కస్ చేస్తున్నారు అంటే నాకు ఎక్కలేని టెన్షన్. నేను ఏం చేసేసాను, నేను జైల్లో వేస్తాను అన్నంత టెన్షన్ 40-45 మినిట్స్ లోపలికి నుంచి. సో ఇదే వాళ్ళు చెప్పారు, నేను సినిమా చేశాక కూడా ఇలాంటి ఆన్సర్స్ ఇచ్చుకోవాలా, ఇలా నేను జస్టిఫై చేసుకోవాలా. ఆ 3 సినిమాలు చూసాక నాకు ఇంకా పోలేదు.
ఇంకా 10 సినిమా తీసినా కూడా నాకు తెలిసి ఆ టెన్షన్ అలాగే ఉంటుంది. మీకు గర్ల్ ఫ్రెండ్ ఎంత ప్రాబ్లం ఏం కాదు, సేమ్ అంటే ఆయన చాలా కట్ ఏమన్నారు. నాకు కూడా కొన్ని చెప్పారు. కొన్ని చెప్తే దాని మీద ఆర్గ్యూ చేసాం, కొన్ని ఒప్పుకున్నారు, కొన్ని ఒప్పుకోలేదు. సినిమా జరిగేది కొత్తదేం కాదు. బట్ నేను సెన్సార్ కి లోపలికి వెళ్ళినప్పుడు నాకు కొన్ని చెప్పారు, అదేంటండి ఈ సంవత్సరం వచ్చిన ఇంకొన్ని సినిమాలు నేనే పేరు చెప్పగలుగుతాను మీకు, అలాంటి సినిమాలు ఇది మెయింటైన్ చేయలేక కదా అంటే, ఇప్పుడు కొత్తగా రూల్స్ మారినాయి, 3 months బ్యాక్ కొత్త రూల్స్ వచ్చినాయి నాకు కూడా అదే చెప్పారు. సో అంటే చాలా స్ట్రిక్ట్ అయిపోయింది, ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చాయి. అంటే ఒక బాయ్ లిటిల్ అడిగా సార్, ఇలానైతే ఇంకా నేను సినిమాలో ప్రతి క్యారెక్టర్ ఏదైనా మామైనా రాసుకోవాలి, కాన్ఫిడెంట్ క్రియేట్ చేయలేదు. అంటే పేర్లతో కూడా ఆబ్జెక్షన్ అంటే నేను ఏమంటానంటే, సి ఐ డోంట్ నో ద రూల్స్ అండ్ బైలాస్ ఆఫ్ సెన్సార్ బట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం కథ రాస్తున్నప్పుడు ఊర్లో నాలుగు రకాల మనుషులు ఉంటారు. ఇప్పుడు ప్రతి ఒక్కరిని రాజు అనే పేరు పిలవలేదు నేను. వీళ్ళు ఏమంటారంటే ఆ పేర్లో అది అట్లా కాస్ట్ నేమ్ రావడం కాస్ట్ కాదండి, లైక్ ఇట్ ఈస్ హౌ ద పీపుల్ లైక్ ఆల్ ద పీపుల్ మాట్లాడుతూ కలవకేరు దిస్ సో వి ప్రిఫర్ టు నేర్చుకున్నారంటే ఏమో ఉన్నాయి అసలు. అంటే నాకు అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తప్పని సినిమా తీస్తున్నారు, కాస్ట్ తప్పని సినిమా తీస్తున్నప్పుడు కాస్ట్ గురించి మాట్లాడకపోతే ఎలా? కాస్ట్ సూపర్ సినిమా తీస్తే అప్పుడు పట్టుకోవాలి. బట్ ఆనెస్ట్లీ దే వర్ ఆల్సో సెన్సిబుల్ సార్. వాళ్ళు మాకు రూల్స్ ఉన్నాయండి, మాకి రెస్ట్రైన్స్ ఉన్నాయి, ఐ మీన్ కన్స్ట్రైన్స్ ఉన్నాయి అన్నారు. బట్ ఎవర్ పీపుల్ సెన్సిబుల్, సమ్ ఆఫ్ ద రూల్స్ డిడ్ మేక్ సెన్స్ టు మీ. బట్ ఐ హ్యాడ్ గుడ్ టైం. మాక్సిమం మాకు కావాల్సింది ఇచ్చారు, కొన్ని కొన్ని ఇవ్వలేదు. ఆయనకు సీన్ తీసేసారు. టెన్షన్ పడలేదు, నేను కామెడీ సినిమాలో తీరే రాదు, నాకేం చెప్తారు సీన్ లేదు బ్రో. ఎక్కడ ఏది పట్టుకుంటారో చెప్పలేదు. నాకు చీలసోలో గుర్తుంది, ఫస్ట్ సినిమాలో సుశాంత్ రామకృష్ణ పోలీస్ ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్ కి వచ్చి, సుశాంత్ సార్ మీరే ఏదో ఒకటి చెప్పండి సార్, ఏం చేయాలో అర్థం కాలేదు, హెల్ప్ చేయండి సార్ అంటే. రామకృష్ణ ఇటు వెనక్కి తిరిగితే పోలీస్ స్టేషన్ కదా, వెనకాల గాంధీ ఫోటో ఉంటుంది, మానేసుకుని ఉంటాడు. సో చెప్పడు. సో ఇలా వెనక్కి తిరిగి చూస్తే గాంధీ ఫోటో ఉంటది, గాంధీ ఫోటో చూసి హీరో చూస్తాడు. అర్థమైంది సార్ అంటాడు హీరో, డబ్బులు కావాలని అర్థమైంది సార్ అంటాడు. ఆ తీసేయడం సార్, నేనే గాంధీ ఫాలోవర్ని, నేనే గాంధీ తప్పని చెప్పట్లేదు కదా, జనాలు గాంధీ ఇప్పుడు ఇందుకే గుర్తుపెట్టుకుంటున్నారని చెప్తున్నా సార్ అంటే ముందర తీసేసాడు. సో నేను ఆ సినిమాలో అసలు నాకు ఏ ప్రాబ్లం రాలేదు, ఫీల్ గుడ్ సినిమా కదా అని ఎప్పుడు ఏం పట్టుకుంటాను చెప్పలేదు. శైలు రాజు బిట్స్ రాంబాయ్, ఇది ట్రూ స్టోరీ మీద ఈ సినిమా వచ్చింది. అంటే నీ ఎట్లా దాన్ని ఎలా చెప్పావు, ఎలా అది మేకింగ్ అదంతా కొంచెం చెప్పు. నీ స్ట్రగుల్ ఏంటి, డిఫరెంట్ స్ట్రగుల్ అయ్యావా, లేదంటే మామూలుగా కథ చెప్పగానే నీది ఓకే చేశారా? సార్ ఇది ఏమంటారు సార్, సినిమా ఓకే కాకుండా అందరికి చాలా కష్టాలు ఉన్నాయి సార్. చాలా మంది మెరేజ్ చేశారు సినిమా చేసింది సార్, 2010 చేసుకుంటూ వచ్చిన. దాని తర్వాత డెమో 2022 తీసి సార్, అంటే అప్పుడు బిలీవ్నెస్ అంటే మనిషి ఎట్లా తీస్తాడు 2022 డెమో చేస్తే నచ్చింది. అది నచ్చినాక ఎక్కడ తిరగదు ఎక్కువ, మూడు అంటే ఏమంటారు 3 ఆఫీసులో పోయినా సార్. 3 ఆఫీసులో పోతే హీరోల కాడికి వెళ్ళింది, వాళ్ళు కొన్ని యాక్సెప్ట్ చేయలే. వేరే కాడికి తర్వాత వేరే నచ్చిన వేణుడు. అవును సార్ వేణుడు నచ్చింది. ఆ తర్వాత ఈటీవీలకి చూపించారు, ఈటీవీలకి నచ్చింది. సో వాళ్ళిద్దరు కలిసి చేస్తుంది సార్. ఏమో ఎక్సెప్ట్ చేసుకుని ఎన్ని మినిట్స్ సీన్ ఏదైతే చిన్న నేను కూడా డెమో చేశాను. మా ప్రొడ్యూసర్ ఇలా పిలిచాడు, వన్ డే నువ్వు నీకు చెప్పినా కదా, నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు, నువ్వు చూస్తేనేమో 30 seconds 20 seconds వీడియో పెట్టి చూపిస్తున్నావు, నేను మా తమ్ముడితో చేసిన చిన్న చిన్న వీడియోలు ఉన్నాయి, నువ్వు ఏం చేసావు అసలు ఎవరి పని చేయలేదు అంటున్నావు అని ఆయనే నాకు ఒక రోజు వెళ్ళి షూట్ చేస్తాను రా అని చెప్పేసి అంటే, నేనే మా ఫ్రెండ్స్ పెట్టుకుని ఇదే 9 నిమిషాలు 9 minutes వన్ డే 9 minutes షూట్ చేసి నేనే BGM లో అది వేసి స్టోరీ. నేను యాక్చువల్లీ ఫిల్మ్ స్కూల్ స్టూడెంట్, రామనాయుడు ఫిల్మ్ స్కూల్. ఓకే, రామనాయుడు ఆఫ్టర్ ఫిల్మ్ స్కూల్ లో ఇంకా పిచ్ చేయడం 2019 రాశాను అన్నమాట ఈ స్క్రిప్ట్. నేను నా ఫ్రెండ్ పూజిత, వన్ ఆఫ్ ద మేమిద్దరం స్కూల్ ఫ్రెండ్. సో మేమిద్దరం స్టార్ట్ చేస్తాం. ఇంకా అక్కడి నుంచి పిచ్చింగ్ మాకు చాలా డిఫరెంట్ కనుక అనమాట. ఇక్కడ రిజెక్షన్ వస్తుంది, ఇక్కడ ఏంటంటే నేను ఎవరికి చెప్పినా యాక్సెప్ట్ చేసేవాళ్ళు, కాకపోతే యాక్సెప్ట్ చేసి లైక్ కొత్త వాళ్ళ మీద మరి చేస్తాము, బట్ వెయిట్ చేయండి కొంచెం
ఎవ్రీ ప్రొడ్యూసర్ అంటే లిటరలీ కోవిడ్ కి ముందు ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్ రెడీ అనమాట. సరే ఓకే బాగా అవుతుంది అనుకున్నాము. దెన్ కోవిడ్ వచ్చింది. కోవిడ్ తర్వాత అసలు చిన్న సినిమాలే వర్క్ అవ్వాలి, సినిమాలే వర్క్ అవ్వవు అని స్టార్ట్ అయింది. ఉన్న ప్రొడ్యూసర్లు అందరూ వెళ్ళారు అనమాట. దీన్ని ఇంకా మళ్ళీ స్టార్ట్ చేస్తాం, మళ్ళీ ఓటీటీ వాళ్ళు వచ్చారు. ఓటీటీ అయితే చేస్తాం, ఓటీటీ లేదు ఇది థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇది అని చెప్పేసి ఇంకా స్టార్టెడ్ పిచ్చింగ్ టు లాట్ ఆఫ్ పీపుల్. దెన్ లక్కీలీ నాని అన్న అని చెప్పేసి లైక్ ముందు నుంచి తెలుసు ఈ ప్రొడ్యూసర్ అనమాట. అంటే స్క్రిప్ట్ చదివినప్పుడే 2009 లో చెప్పాడు ఆయన డబ్బులు ఉంటే ప్రొడ్యూస్ చేసామంటున్నాడు. 2 years అయితే నీ ఓన్లీ ప్రొడ్యూస్. ఓకే. సో ఇప్పుడు రిలీజ్ అయింది. జనరల్ అంటే మీరు యాక్టర్ గా వచ్చారు కాబట్టి మీకు డెబ్యూ సినిమా ఈజీ అయింది అనుకోవచ్చా? అంటే ఇంత స్ట్రగుల్ లేకుండా. సార్ అందులో నాగార్జున గారు కదా మీరు. లేదు సార్, ఫస్ట్ సినిమా ఆయన కాదు, తెలుసా? అన్న చిల్లర్స్ మొత్తం సినిమా తీసి పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ప్రెసెంట్ చేశారు. వచ్చిన వాళ్ళు కాదు. నాకు నేను 6 years నేను ఫస్ట్ చిల్లర్స్ కథ పిచ్ చేసింది 2012 సెప్టెంబర్ రోజు. చివరికి నేను సినిమా చేసింది 2017 లో, రిలీజ్ అయింది 18 లో. సో అన్ని రోజులు. కానీ గర్ల్ ఫ్రెండ్ కూడా మీరు రష్మిక ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ కాకుండా, యానిమల్ రిలీజ్ కాకుండా మీరు సైన్ చేసినట్టున్నారు. అవునవును. నేను యాక్చువల్ 4.5 years బ్యాక్ గీతా ఆర్ట్స్ నేను రష్మిక ఫిక్స్ అయింది. ఒరిజినల్లీ ఫస్ట్ గీతా ఆర్ట్స్ లో ఫిబ్రవరిలో సైన్ చేశాను 2021 ఫిబ్రవరిలో. 21 జూన్ కల్లా రష్మిక కేమ్ ఆన్ బోర్డ్. మళ్ళీ అప్పుడు ఆల్రెడీ మాకు ఒకటి ఏం తెలుసు అంటే 8-9 months వరకు తన డేట్స్ లేవని తెలుసు. 8-9 months అయ్యాక సెకండ్ వేవ్ వచ్చింది. సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ వచ్చింది అనుకుంటా. మళ్ళీ డేట్స్ అన్ని గందరగోళం అయినాయి. దాని తర్వాత ఇంకో 2-3 సినిమాలు తనకి డిలే అయినాయి పాపం. సో ఏదో రీజన్స్ వల్ల ఆల్మోస్ట్ 2.5 years కి మేము సినిమాని స్టార్ట్ చేయలేదు. ఆ గ్యాప్ లో ఒరిజినల్లీ వేరే స్క్రిప్ట్ మేము ముగ్గురం సైన్ చేసింది. సో ఆ గ్యాప్ లో 2.5 years లో నాకు ఎందుకో ఇప్పుడు ఈ స్క్రిప్ట్ కరెక్ట్ కాదు, ఇది ఫ్రెష్ గా లేదు, ఇది నేను పీరియడ్ డ్రామా అనుకుంటా. పీరియడ్ అంటే పీరియడ్ అంటే ఇట్స్ సెట్ ఇన్ ఎర్లీ 90s. సో ఇది ఇప్పుడు కరెక్ట్ కాదు, ఇది తర్వాత ఈ సైకిల్ తీయకూడదు, తర్వాత తీయాలనిపించి 2.5 years తర్వాత నేను వద్దండి ఈ ప్రాజెక్ట్ అని. అప్పుడు ప్రొడ్యూసర్ అదేంటి వద్దండి అంటున్నారని చెప్పి రష్మికకి డిహెచ్ గారు వెళ్ళి డైరెక్ట్ ఆ స్క్రిప్ట్ వద్దంటున్నారంటే అదేంటి బాగుంటది కదా స్క్రిప్ట్ అంటే. కానీ ఆయన ఇంతకన్నా ముందు రాసిన స్క్రిప్ట్ ఒకటి ఉంది, 2020 జనవరి రాసిన స్క్రిప్ట్ ఒకటి ఉంది, నాకు ఆ కథ తెలుసు, అది చదువుతారా ఒకసారి అని చెప్పి ఆయన పంపించారు. రష్మిక ఇది ఇంకా బాగుంది వెంటనే చెప్దామండి. అది 2.5 years వెయిట్ చేసి ఇది వద్దనుకున్న స్క్రిప్ట్, ఈ స్క్రిప్ట్ పంపించి 2.5 hours లో షూటింగ్ వెళ్ళిపోయారు. కొన్నిసార్లు అది తెలియదు అంటే నేను సినిమా తీసిన తర్వాత 6 years తర్వాత నాకు రిలీజ్ అయ్యింది సినిమా. సో అది ఆ స్ట్రగల్ అనేది ఎప్పటికీ ఉంటుంది. అంటే ఏమైనా చేంజ్ చేసేసారంటే రష్మిక సూపర్ స్టార్ అయిపోయింది. లేదండి, ఏం లేదు, తను కూడా ఏమి అడగలేదు, ఏం లేదు. ఒరిజినల్లీ రాసిన స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో రష్మిక ఇప్పుడు పెద్ద స్టార్ అయిపోయింది కదా, తన కోసం అయితే ఏ చేంజ్ లేదు. బికాస్ తనకి నచ్చిందే అది, ఆ క్యారెక్టర్ కానీ ఆ స్క్రిప్ట్ కానీ. వై విల్ షీ వాంట్ ఇట్ చేంజ్, షీ వాంటెడ్ టు టెల్ దట్ స్టోరీ. సో దట్ ప్రాబ్లమ్ ఐ డిడ్ నాట్ అట్ ఆల్. మీరంటే ట్రెండ్ అది చూస్తుంటారండి, సినిమాలు వేరే చూస్తుంటారా, ట్రెండ్ అది ఫాలో అవుతుంటారా, ఏం నడుస్తుంది? సినిమాలు చూస్తాను కూడా నాకు సినిమాలు చూడటం ఇష్టం కాబట్టి ప్రతి వీక్ ఏదో ఒక సినిమాకి వెళ్ళిపోతా. ఆబ్వియస్లీ 2025 లో కొంచెం తక్కువ చూసాను, ఎందుకంటే మా సినిమాలు పనిలో ఉన్నాను కాబట్టి. బట్ సినిమాలు ప్రతి వీక్ ఏదో ఒక సినిమాకి వెళ్ళిపోతా. ట్రెండ్ ఫాలో అవ్వాలి, క్యాచ్ చేయాలని కాదు. అఫ్ కోర్స్ ఏం జరుగుతుంది ఏంటనేది తెలుసుకోవాలి. బట్ నేను ఒక కథ రాసేటప్పుడు తీసేటప్పుడు ఆ ప్రభావం ఉండదండి. అంటే దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి నేను రాసేది వేరేలా రాస్తున్నా, ఈ ట్రెండ్ ఇది నడుస్తుంది. లైక్ కథ రాసేటప్పుడు ప్యూర్లీ ఆ కథ అండి, అంతకుమించి ఏముండదు. ఎక్కడ హెల్ప్ అవుతుంది అంటే ట్రెండ్ ఫాలో అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ 2.5 years అయిపోయాక ఈ కథ ఇప్పుడు తీయకూడదని అనుకుంటారు కదా, ఆ కథ రాసేటప్పుడు నేను ట్రెండ్ మైండ్ లో పెట్టుకుని రాయలేదు. కానీ ఈ కథ ఇప్పుడు ఈ బడ్జెట్ లో తీయాలా వద్దా అనేది జస్ట్ చుట్టూ చూస్తున్నాను కాబట్టి వద్దనిపించింది. సో అక్కడ హెల్ప్ అవుతుంది మనకి, బడ్జెట్ ఎంత పెట్టవచ్చు, ఎవరితో దిగొచ్చు, ఇలాంటి వాటికి హెల్ప్ అవుతుంది. బడ్జెట్ కూడా ఇప్పుడు అదే చిన్న సినిమాలు అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది అండి? బడ్జెట్ అవి ఎంత పెట్టాలి, ఎక్కువ పెడతారేమో, చిన్న సినిమా మీద ఎక్కువ పెట్టి ఇచ్చేస్తారేమో, కొంచెం ఆ స్టేరీ ఉంటుందా? బడ్జెట్ గురించి పెద్ద ఆలోచన లేదు కదండి. యాక్చువల్లీ అదే స్టేరీ అంటే నాకు మాట్లాడుతుంటే
అంటే మనకి ఇండస్ట్రీలో ఒక చిన్న థింగ్ ఏంటంటే టైం ఎట్లయిపోతుందో తెలియదు ఫస్ట్. అండ్ రెండోది ఇప్పుడు మనం 2018 లో Start చేశాడు. స్టార్ట్ చేసాడు కదా, 2025లో వచ్చింది, అంటే 7 సంవత్సరాలు. ఓకే, మనం అంటే ఇక్కడ తెలియకుండానే 4 సంవత్సరాల ప్రొడక్టివ్ టైం లైక్ ఆన్ యావరేజ్ లైక్ 70 ఇయర్స్ అలాగా. అంటే నాకు ఇది తెలీదు. మనం అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే సో మెనీ ఆస్పిరెంట్స్ అవును, చాలా విషయం వదలకుంటున్నారు. టైం అనేది ఇక్కడ ఎంత ఎట్లా అవుతుంది అంటే, నేను 2020లో నేను డౌన్ లైక్ సైడ్ లైక్ నేను ఒక 6 months సినిమా రాస్తా చేస్తా వచ్చి 2021 అందరిలా కరోనా వెళ్ళిపోయింది. 2021 డిసెంబర్ ఎండ్ లో నేను కథ చెప్పాను ప్రొడ్యూసర్కి. 2022 ఫెబ్రవరి అట్లా మనం చేస్తున్నామని అట్లా అడ్వాన్స్ అని అయిపోయింది. నేనేమనుకున్నా, నా థాట్ వస్తుంది అంటే 2022 ఈ ఎండ్ ఆఫ్ ద ఇయర్ కు మన సినిమా రిలీజ్. నేను ఇక అసలు ఎట్లంటే ఒక చిన్నపాటి స్టార్ లాగా గీయడం స్టార్ట్ చేశాను దోస్తుల వల్ల. అదే నాకు సినిమా ఓకేనా అని సినిమా చేసిన వాళ్ళు నాకు పెన్ చేసి ఏమన్నా మొన్న దాకా మాట్లాడుతున్నాను ఇట్లా స్లోలీ. అంటే ఈ ఇండస్ట్రీ ఎట్లా కొడుతుంది నిన్ను అంటే, టైం ఎట్లా తీసుకెళ్తా అంటే 2022 పోయింది, నేను జాబ్ ఫిట్ చేసిన. ఏది ఈ మంత్ లా 2023 పోయింది, 4 పోయింది. 4 వచ్చేసరికి నాకు రోడ్డు దగ్గరకు వచ్చింది. నాకు ఏమనిపించిందంటే, నువ్వు సినిమాని ఎంత చాలా తక్కువ అంటే ఎట్లా అనుకుంటున్నావు అంటే, వస్తున్నావు తీస్తా అనుకుంటున్నావు, కాదు ఇంత టైం తీసుకుంటుందా అనేది నాకు ఇప్పుడు పక్కన అంటాడు. అరే నువ్వు 3 సంవత్సరాల నుంచి ఈ సినిమా చూస్తున్నావు అన్నప్పుడు నాకు అనిపిస్తుంది 3 సంవత్సరాలు కూర్చున్నాను అని. ఇది స్టేజ్ 6 years లైక్ ప్రాపర్ గా లైక్ పెద్ద సినిమాలు తీస్తున్న అతనికి టేకింగ్ సో మచ్ టైం అంటే ఇలా వచ్చారు నేను ఈజీ నేను మూడైపోతాను దాంట్లో. ఒకటే పెద్ద స్టార్ సినిమా ఎక్కువ నేను చెప్తున్నాను. 2001 ఫస్ట్ సినిమా తీసేది. ఆ సినిమా 2.4 లో తీసాం, సంథింగ్ అరౌండ్ దట్. మీరు అందరూ ఇప్పుడు ఈ ఇయర్ డెబ్యూ చేశారు కదా, సో నీకు అప్పట్లో ఎలా ఉండేదో తెరవకపోవచ్చు కానీ ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయింది సార్. డైలాగే కాదు ఒక పక్కన. ఇప్పుడు నేను అదే చీవేసా ఆ బడ్జెట్ లో తీయలేదు సార్. లొకేషన్స్ కానీ అదే ఎస్పెషలీ లొకేషన్స్ ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయింది. అండ్ వాట్ హెస్ హ్యాపెండ్ ఇస్ లైక్ ఇట్ ఈస్ ఆల్ మేకింగ్ స్మాలర్ సినిమా టఫర్ టు మేక్. బిగ్ ఫిల్మ్స్ ఆబ్వియస్లీ డిసైడ్ అయిపోతే డబ్బులు ఉంటాయి. యాక్చువల్లీ మ్యామ్ ఈ మై చిన్న సినిమా కాదు అంటే. కానీ అంటే రాహుల్, ఇప్పుడు అంటే వీళ్ళతో కంపేర్ చేస్తే మీరు ఒక పెద్ద ప్రొడక్షన్ అదే చెప్తాను కాదు. ఇట్స్ లైక్ ఒక పెద్ద బ్యానర్, ఒక పెద్ద ఆర్టిస్ట్ కలిసి చేసే ఒక చిన్న సినిమా. ఆబ్వియస్లీ వీళ్ళకున్న బడ్జెట్ కన్స్ట్రెంట్స్ నాకు లేవు, నేను కూడా బడ్జెట్ కన్స్ట్రెంట్స్ సినిమా తీసాను. సో అంటే ఆబ్వియస్లీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టి ఆ టైప్ సినిమా కాదు. సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది కథ అక్కడ ఇంపార్టెంట్. అంతే ముందు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు అని. బట్ ఈ గర్ల్ ఫ్రెండ్ సినిమానే 2016 లో 17 లో తీసుకుంటే ఇప్పుడు మేడ్ ఫర్ మచ్ లెస్ బడ్జెట్. ఖర్చులు బాగా పెరిగిపోయి టైం ఎక్కడ ఎక్కువ అర్థం కాలేదు సార్. అసలు ఐ డోంట్ అండర్స్టాండ్ వై టైమ్ ఇస్ గెటింగ్ స్పెండ్, బట్ టైమ్ ఇస్ గెటింగ్ స్పెండ్. ఇట్ ఇస్ బికమ్ లైక్ దట్. అంటే ఒకప్పుడు ఒక సంవత్సరానికి 2-3 సినిమాలు తీసే డైరెక్టర్లు ఉండేవారు. ఇప్పుడు 3 సంవత్సరాలకు ఒక సినిమా బయటికి వస్తుంది. ఇఫ్ యూఆర్ లక్కీ. మీకు లాస్ట్ సినిమా హిట్ కావచ్చు, మీరు చాలా టాలెంటెడ్ కావచ్చు, లాస్ట్ సినిమా మంచి పేరు కూడా వచ్చి ఉండవచ్చు. దట్ డజంట్ మేక్ డిఫరెన్స్. అయినా మీరు కొన్నిసార్లు వెయిట్ చేయాల్సి వస్తుంది, తప్పదు. లాస్ట్ సినిమా ఫ్లాప్ అంటే ఇంకా అడగక్కర్లేదు. అవును, ఇప్పుడు ఈయన కూడా వర్కింగ్ డేస్ తక్కువ కానీ చాలా టైం తీసుకున్నారు. అంతే కదా సార్. ఆ సినిమా 48 days లో తీసారు సార్. గర్ల్ ఫ్రెండ్ సినిమా 48 షూటింగ్ డేస్. బట్ నేను సైన్ చేసి రిలీజ్ అయ్యే టైం కి 4.5 years గ్యాప్. సో అది కాఫీ ఎంత అవుతారా? కాఫీ ఎంత? మీరు ఎంత అవుతారు? కాఫీ 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 లేదు మాట్లాడుతుంటా తీసు. How long did your film take to shoot? You had CG because of climate correct. అంటే బడ్జెట్ లో హెవీ సీజీ తో ఒక సినిమా మీరు వినాలి, శైలు వినాలి. వాళ్ళు ఎక్కడెక్కడ షూట్ చేశారు. నువ్వు చెప్పా నీ ఎక్స్పీరియన్స్ సార్. 48 days సార్. 48 days 50 days. గట్టిగా నాన్ చేసేది పోదాం సిరీస్ కి టైం పోదాం అని చెప్పి పోయినా సార్. వర్షాకాలం తక్కువ పోయినాం. వర్షాలు తక్కువ అది తక్కువ 48 days లైఫ్ వచ్చినాయి. పోతాను
అంటే వర్క్ అవుతుంది అదే అవుతుంది అంటే 48 days 3 days అయిపోతుంటాం సార్ సినిమా 2024 లోనే. అంటే ఈ స్కూల్లో మీరు అంటే స్కూల్లో జాయిన్ అవ్వడము వాళ్ళు అక్కడ అది యాక్చువల్ గా హెల్ప్ అవుతుంది డైరెక్ట్ గా నెరేషన్ ఇవ్వడానికి మేకింగ్ ఆఫ్ సినిమా వాటికి ఎట్లా అంటే నాలెడ్జ్ గెయిన్ కి హెల్ప్ అవుతుంది సార్. కానీ ఆ నాలెడ్జ్ గెయిన్ కి ఫిల్మ్ స్కూల్ కి వెళ్ళాలా అంటే నేను ఐ వుడెంట్ సే కంపల్సరీ అనేది చెప్పను. బట్ నాకు ఎలా హెల్ప్ అయిందంటే ఈ గోట్ టీమ్ అంటే యూఆర్ బిట్వీన్ లాట్ ఆఫ్ ఫిల్మ్ స్టూడెంట్ లైక్ మైండెడ్ పీపుల్ అక్కడ. అంటే నాకు అక్కడ నుంచి నా ఫ్రెండ్ ఉండేవాడు హూజ్ అ డిఓపి అక్కడ సినిమాటోగ్రఫీ కోర్స్ చేశాడు. వీ కేమ్ అవుట్ అండ్ వీ మేడ్ ఎ షార్ట్ ఫిల్మ్, వీ మేడ్ లాట్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్. సో ఒక మాకు టీమ్ వచ్చింది. అండ్ ఆ పరంగా అంటే నాకు మా ప్రొఫెసర్ వెంకటరెడ్డి గారు అని ఉండేవాళ్ళు. అవును, హీస్ మై ప్రొఫెసర్ అక్కడ. ఆయన నాకు ఫిల్మ్ స్కూల్ తో చాలా హెల్ప్ చేశారు బికాస్ ఐ వాజ్ అ టాపర్ ఇన్ ద క్లాస్. సో ఆయనకి నా మీద కొంచెం ఉండి దెన్ నాకు ప్రొడ్యూసర్స్ కి నరేషన్ ఇవ్వడం అంటే అదొక స్టార్ట్ పాయింట్ లాగా అయింది. కానీ నాలెడ్జ్ గెయిన్ కి మాత్రం ఐ థింక్ యూ కెన్ గెయిన్ ఇట్ ఎనీవేర్. అంటే ఫస్ట్ టైం నెరేషన్ ఇచ్చినప్పుడు అంటే ఎట్లా మీరు ఫీల్ అయ్యారు? నెరేషన్ కరెక్ట్ గా ఇచ్చారా? లేదు, యాక్చువల్లీ నేను చాలా చాలా బ్యాడ్ నరేటర్ అనమాట. బీయింగ్ అన్ ఇంట్రోవర్ట్ నేను చాలా బ్యాడ్ నరేటర్. నేనేం చేసేవాడిని అంటే అంటే పతంగి. సో నేను చెప్పాను కదా ఫ్రెండ్ తో చేశాను. నేనేం చేసేవాడిని అంటే ప్రతి ప్రొడ్యూసర్ కి మేము ఇద్దరం వెళ్ళామండి, వాడితో నరేట్ చేయించాం. నేను చెప్పేవాడిని ప్రొడ్యూసర్ కి, సార్ హీస్ ద లీడ్ యాక్టర్ అండ్ హీల్ నరేట్ బెటర్, సో ఇతను చెప్తాడు. సో ఎవ్రీ నరేషన్ అలాగే చేస్తాను. ఓకే, మీది ఎక్స్పీరియన్స్ ఏంటండి నెరేషన్? అది మీరు కరెక్ట్ స్టోరీస్ బాగా అదే చెప్పాను కదా మీ కాల్ కూడా చెప్పాను కదా. అవును, నేను అబద్ధాలు చెప్పడంలో ఎక్స్పర్ట్ లేదు. సో ఇది చాలా చాలా అంటే బ్యాక్ స్టోరీ పెట్టుకుంటే ఒక అబద్ధానికి ప్రూఫ్ ఉండాలి. సో అట్లనే స్టోరీ నరేషన్ ఈజ్ సంథింగ్ చాలా చాలా హ్యాపీ స్పేస్ అండి అది. నాకు నేను ఇప్పుడు కథ చెప్తున్నప్పుడు అవతల రియాక్ట్ అవుతూ కళ్ళల్లో కొంచెం మరి ఏ అన్న ఫీలింగ్ ఉంటుంది కదా, దానికోసమే అండ్ ఐ లవ్ నరేటింగ్. సో నాకు నరేషన్ పెద్ద ప్రాబ్లం అవ్వలేదు. రెండోది సెల్ఫ్ మనం చెప్పినట్టు there are so many YouTube channels right now at the any point of time లో వాళ్ళు సినిమా నాలెడ్జ్ కానీ లేదా సినిమా సంబంధించిన విషయాలు కానీ తెలుసుకోవడానికి యూ నీడ్ నాట్ గో టు స్కూల్. ఎస్, గోయింగ్ టు స్కూల్ ఇస్ ఆల్వేస్ ప్రిఫరబుల్. దానికి ఒక టెక్నికల్ గ్రామర్ సినిమా గ్రామర్ నేర్చుకోవాలి వడవర్. రెండోది కామర్స్ మైండ్ సెట్ ఉన్న పీపీ కలుస్తుంది కానీ లైక్ మైండ్ సెట్ ఉన్న పీపీ కలుస్తారు. సో అప్పుడు నీకు టీమ్ ఫామ్ అవుతుంది. యూ కెన్ ప్రోగ్రెస్ టుగెదర్. ఇక్కడ ఏంటంటే నువ్వే వచ్చి వెతుక్కోవాలి జనాలు అండ్ అక్కడ. సో అదొకటి డిఫరెంట్ ఉంటుందేమో. బట్ దేర్ ఆర్ యాంపుల్ ఛానల్స్ లైక్ యూట్యూబ్ కానీ లేకపోతే నేను యాక్చువల్లీ ఫిలిం కంపెనీ అని వెబ్సైట్ ఉంది. సో దే షూట్ అవుట్ స్క్రిప్ట్స్. సో నాకేంటంటే ఈ సినిమాలు మనకు తెలుగు సినిమా స్క్రిప్ట్ లేక ఇంగ్లీష్ సినిమా స్క్రిప్ట్ డౌన్లోడ్ చేసి చదివా. సినిమా చూడకుండా స్క్రిప్ట్ డౌన్లోడ్ చేసి స్క్రిప్ట్ చదివి ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పి అప్పుడు సినిమా పెట్టాడు. అది అసలు నా ఊరికి అందకుండా చేసేవాడు. అమ్మో ఇది ఇలా ఊహించచ్చు అంటే అంత కైండ్ ఆఫ్ లెవెల్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఏదైతే సినిమాలు వెళ్తుందో అది నాకు చాలా మంచి లర్నింగ్ అనిపిస్తుంది. అప్పుడు నేను యూస్ టు డౌన్లోడ్ తెలుగు స్క్రిప్ట్. నేను టీమ్ కంపెనీ వెబ్సైట్ రోజు ఎవరు అమేజింగ్ చాలా బాగుంటుంది. గర్ల్ ఫ్రెండ్ చాలా మంది యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు ఆస్క్ ఆల్సో లైక్ పీపుల్ లైక్ where we kind of stick to a grammar like final rap gani like syntax gani like whatever writer do it we have to upload this scripts to మీరు అలాగే కూడా షేర్ చేశారు కదా గర్ల్ ఫ్రెండ్ చేశారు. చాలా మంది అడిగారు. చాలా మంది అడిగారు. ట్విట్టర్ లో సంబంధ ఏం చేసి చూసాయి. I shared after it came out on Netflix. I shared చాలా మంది so that was short. प्रेम मत करेगा क्लोज I uploaded the final draft. क्लोज है ना Not my first draft. It was my first draft. అందులో ఎడిటెడ్ సీన్స్ I could have better. Like there are, I think 2 or 3 scenes we deleted from the final draft in the final movie. ఓకే But our scenes script wrote. అదే మీరు బేసికలీ ఇందాక వచ్చినప్పుడు చెప్తుండే there are certain sequences very short like అమ్మాయి వెళ్తూ ఉంటది వస్తూ ఉంటది చాలా అంటే ఒక రకమైన భయం ఉంటుంది ఆడియన్స్. కానీ నేను సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు అదే చెప్పా లైక్ ద వే యూ స్టార్ట్ ఇట్. ఒక అమ్మాయి హాస్టల్ నుంచి కాలేజ్ కి రావడం అనేది పెద్ద మ్యాటర్. ఎప్పుడు చెప్పండి జనరల్లీ ఎందుకంటే ఇలాంటి ఒక టాక్సిక్ రిలేషన్ ఉన్నప్పుడు అండ్ నేను చూస్తున్నప్పుడు వావ్ అంటే అది ఏమన్నంటే మామూలుగా నేను క్లాస్కి వెళ్తున్నా అని క్లాస్ లో కూర్చోబెట్టాను. అవును,
ఆమె నడుచుకుంటుంది ఎవ్రీ స్టెప్ యూ ఫీల్ దట్ హార్ట్ బీట్ లైక్ పంపింగ్ లైక్ ఎక్కడి నుంచి వస్తాడని. సో దట్ ఐ లవ్ ఇట్. సో ఐ వాంటెడ్ టు సీ హౌ హీ రోడ్ ఇట్. ప్లీజ్ సో 200% నేను చేస్తాను. నేను యాక్చువల్లీ ఫిల్మ్ కంపెనీ వెబ్సైట్ అది క్లోజ్ అయింది కదా, అందులో గరుడ వీరు కూడా అందులో చదివాను. ప్రవీణ్ సంతోష్ స్క్రిప్ట్. అవును. తర్వాత బదాంగో ఉంది కదా ఆయుష్మాన్ ఖురానా, దాట్ ఆల్సో ఐ రెడ్. వే అది చదివి నువ్వు సినిమా చూసినప్పుడు నీ స్కిల్స్ ఎక్కడికి వెళ్తాయంటే యూ విల్ అండర్స్టాండ్ వై ఈస్ రైటింగ్ ఎక్స్టీరియర్ హోమ్ డే అని చెప్పి. ఫస్ట్ సబ్జెక్ట్ ఐడియల్ ట్రేడ్ లో ప్రస్థానం పెట్టారు. తెలుగు సినిమాలో ఫస్ట్ అని యాక్చువల్లీ లాస్ట్ టైం ఒక డైరెక్టర్స్ రౌండ్ టేబుల్ చేసుకుంటే 2-3 డైరెక్టర్స్ చెప్పారు. ఆయన ఫస్ట్ పెట్టాడు, అది చూసి నేను చాలా నేర్చుకున్నాం. అదే సంభవనం కూడా చూసాను. సంభవనం అసలు సంభవనం స్క్రిప్ట్ బ్రో చాలా బాగుంటుంది. చాలా బ్యూటిఫుల్ గా అసలు యాక్చువల్లీ నేను అది అంటే అది స్టార్ట్ పుట్టింగ్ యూ గైస్ లైక్ డిడ్ దట్ ఫర్ అస్. లైక్ నేను మోహన్ కృష్ణ గారికి థ్యాంక్స్, వీళ్ళందరికీ థ్యాంక్స్ అని చెప్తున్నా. అంటే వే అదేదైతే ఉందో అంటే స్క్రిప్ట్ చదివి స్క్రిప్ట్ చూసి ఓకే ఇలా ఉంటుందా, ఇలా మనం ప్రిపేర్ అవ్వాలా అనేది ఇట్ ఈస్ లైక్ అమేజింగ్ లెర్నింగ్ అసలు, అమేజింగ్ లెర్నింగ్. సో యా దట్ మీన్స్ లైక్ నా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ లైక్ ఐ లవ్ లెర్నింగ్ థింగ్స్. కానీ బడ్జెట్ స్కేల్ ఏమైనా ఉంటుందా అంటే ఇంత మనం మొదటి సినిమా తీస్తున్నాం కదా, ఇంత బడ్జెట్ అనుకుంటున్నామేమో, ఇంత బడ్జెట్ అవుతుందేమో. ఎందుకంటే చిన్న సినిమాకైనా 2-3 crores అవసరం. క్రోర్ అదే అనేది అండి. ఇప్పుడు పారామీటర్ ఏమైందంటే నేను బ్రో చెప్పినట్టు ఇందాక లైక్ ఈ షార్ట్ 2.4 CR చిలసో చేశాడు. అది ఏమవుతుందంటే చెప్తాను నేను. ఏం సినిమా దండోరా ఈ కథ రాసుకున్నప్పుడు లైక్ డార్క్ సెటైర్ విలేజ్ పాలిటిక్స్ కాస్ట్ పాలిటిక్స్ సెటైర్ రాసుకున్నప్పుడు నేనేమనుకున్నా అంటే సినిమా బండి వచ్చినప్పుడు అసలు అమేజ్ లైక్ అంటే అసలు స్టార్ లేడు, ఎవరు లేడు. సినిమా చూసినా నాకు మజా అనిపించింది. రెండోది పీపుల్ డిస్కసింగ్ అబౌట్ ఇన్ యూట్యూబ్ సోషల్ మీడియా ఛానల్స్ లో. అదే అవసరం లేదు రా, స్టార్ తోటి ఏమవుతుంది పని ఉంది, కథ బాగుంటే రేటింగ్ లో ఉంటే చాలా సూపర్ ఉంటుంది అని దాంట్లో నేనేం ఎగ్జాక్ట్లీ ఇదే తీసుకొని ఒక పీడిఎఫ్ లో ఒక ఫ్రెండ్ కామన్ ఫ్రెండ్ తో ఒక ఎక్సెల్ షీట్ లో బడ్జెట్ సైజ్ చేసుకుని ఒక 70 lakhs బడ్జెట్ తీసుకుని ఈ స్క్రిప్ట్ పిక్చర్ తో పాటు ఇది పంపించినప్పుడు ఐ వాంటెడ్ టు డూ ఇట్ సినిమా బండి స్టైల్ 70 lakhs చేసేస్తా. షూటింగ్ మామూలు, ఫుడ్ ప్రొడక్షన్ అంతా నేను చూసుకుంటా, ఎందుకంటే మాకు పని పండుతుంది. సో ఈ లెవెల్ లో పిచ్చేసే నేను చెప్పేటప్పుడు ఏంటంటే అకామిడేషన్ కూడా మీరు వరి అవ్వద్దు, మొత్తం సెట్ చేసుకుంటాం, మనం సెట్ చేసుకున్నాం, మా దగ్గర హైట్ అవుతుంది. సో ఈ లెవెల్స్ లో చేసా కాన్ఫిడెంట్. అంటే ఇప్పుడు ఫేర్ ఆఫ్ పెంచకపోవడం సో 34 అంటే ఏ లెవెల్ లో షూట్ చేస్తున్నారు అనే దాని మీద క్వాలిటీ వాస్ స్పీకింగ్ సంథింగ్ ఎల్స్ అండ్ ద వే బడ్జెట్ వాస్ సంథింగ్ ఎల్స్ అండి. ఓకే దిస్ కెన్ బి అచీవ్డ్ అది. సో ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తాను. పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ అప్రూవబుల్ అనేది అనిపించి చేసుకుంటాం. కానీ దీని తర్వాత అంటే ఇక లేదు, ఇక ఒక యాక్టర్ కావాలనుకుంటున్నాం. పలానా యాక్టర్ ని ఆ పాయింట్ ఆఫ్ టైం లో పిలిచినందుకు వీళ్ళ ఎక్స్ అమౌంట్ ఆఫ్ హై లైక్ క్లాస్ మేట్ లో పిలుస్తాం ఆయనకి. ఆయన అంటే 2 రోజులు ఉంది అంటాడు, మనం 2 రోజులు షూట్ చేయాలి. ఈ సినిమా ఎక్కువ బడ్జెట్ మరి యాక్షన్ రాలే. అంటే లక్కీలీ ఐ హావ్ గుడ్ ప్రొడ్యూసర్. అంటే మాకు ఎప్పుడు ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ రిలేషన్షిప్ లేదు. అంటే మా ప్రొడ్యూసరే పెడదాం ఇది అసలు కాంప్రమైజ్ అవ్వకూడదు టైప్ లో ఉన్నాడు అనమాట. అంటే సీజీ ఇస్ సంథింగ్ వి డిడ్ ఎక్స్పెక్ట్. అంటే మేము అనుకున్నాం ఇంతలో అయిపోతుంది, బట్ ఇప్పుడు రాహుల్ బ్రో అన్నట్టు అలా షూటప్ అవుతుంది. సీజీ ఫ్రేమ్స్ లెక్కల వేస్తారు మాది ఎస్టర్ 30 minutes కైట్స్ అంటే చేతిలో ఉన్న మాంజా కూడా సీజీ, వెనకాల క్రౌడ్ ఎవ్రీ ఫ్రేమ్ సీజీ. బేసిక్ ఒక 800 shots అంతే. అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి. ఇది చివరికి 70 lakhs అయిపోయిందా సినిమా? లేదు, బట్ నేను చెప్పిన నంబర్ ఆఫ్ డేస్ 42 చెప్పాను. ఆర్టిస్ట్ సో ఐ కైండ్ ఆఫ్ షార్ట్ ఇట్ ఇన్ 35 days ఉంది. షూటింగ్ డేస్ లో చాలా వెరీ చేయాలి. మీరు చెప్పినట్లు స్క్రీన్ ప్రొడక్షన్ అండ్ డెబ్యూటెంట్స్ అయితే తప్పదండి. లేకంటే నువ్వు యూ షుడ్ పోస్ట్ యాజ్ ఇఫ్ యూ నో ఎవ్రీథింగ్ అండ్ నువ్వు ఇప్పుడు కంట్రోల్ లో ఉన్నట్టు ఉండాలి సెట్ లో, లేకపోతే వెళ్ళిపోతాం. ఎందుకంటే అక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఎక్స్పీరియన్స్ 4 సినిమాలు 3 సినిమాలు చేసి డిఓపి ఉంటాడు, ఫోకస్ ఫుల్ నీకంటే 1 సినిమాలు చేసి ఉంటాడు. ఓకేనా, నువ్వు ఎట్లా పోజ్ చేయాలంటే అక్కడ నాకు అన్ని తెలుసు. ఒక షార్ట్ అవుట్ ఆఫ్ ఫోకస్ పోయిందని నీకు తెలిసి నువ్వు ఓకే చెప్తుంటావు, వాళ్ళు వచ్చి ఫోకస్ లేదు ఇంకోటి తీసుకుందా అంటాడు. అప్పుడు నాకు తెలుసు నువ్వు చెప్తావా లేదా వెయిట్ చేసి. సో దిస్ ప్లే పొటెన్షియల్ గేమ్ నడుస్తూ ఉంటుంది. బట్ ద పాయింట్ ఈస్ దే ఆల్సో బ్రాడ్ యూనో లైక్ వీడి తెలిసి ఏం చేస్తున్నారు దాని ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఆల్ గుడ్. బట్ అదే చెప్తారు కదా లైక్ వెంట ఆఫ్ లైక్ వెదర్
మూమెంట్ యాక్టర్స్ started coming in and everything. But shooting days, I was having full control on shooting days because నేను ముందే యాక్టర్స్ వచ్చినప్పుడు చెప్పా. అంటే మీరు ప్రీ ప్రొడక్షన్ చేసుకున్నారా చాలా? రీప్రొడక్షన్ చేసుకునే నేను ఏమనుకున్నా అంటే ఈ నెంబర్ ఆఫ్ డేస్ లో చేయొచ్చు షూట్ సినిమా ఇది రోజు సీన్స్ అని చెప్పేసి అనుకుని రాసుకుంటాను కదా, అలాగా అది నేను సిక్ అయ్యా. నో మ్యాటర్ హూ ద యాక్టర్ వాస్, లైక్ ఐ కైండ్ ఆఫ్ వెంట్ టు దెమ్ అండ్ సెడ్ సార్ దిస్ ఇస్ వాట్ మై బడ్జెట్స్ ఆర్ పర్మిటింగ్ మీ. ఇప్పుడు మీరు వచ్చినందుకు దేర్ ఇస్ సంథింగ్ సడన్ సైడ్ లో నేను స్వీచ్ చేస్తున్నాను. సో ఐ జస్ట్ కెనాట్ ఇంతకంటే అఫోర్డ్ చేయలేదు సార్. మీరు 9 అంటున్నారు కదా, 10 దాకా ఇవ్వండి. ఆ 1 hour లో నేను చేయాలంటే ఎవర్ లైక్ వెరీ శివాజీ గారు లైక్ జనరలీ డజన్ షూట్ ఆఫ్ 7 అండ్ హి హాస్ దిస్ సమ్ లైట్స్ కళ్ళలో పడితే నీళ్ళు వస్తాయని. నేను చెప్పా సార్ నాకు డే అండ్ నైట్ షార్ట్స్ ఫినిష్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డేస్ అది. సో కోఆపరేటివ్ గా చేశారు. సో ఐ కుడ్ ర్యాపిడ్ అప్ ఇన్ 35 days. ర్యాపిడ్ కాదు లైక్ ఫినిష్ టాప్ 35 days. బట్ ఇట్స్ అయితే నాకు సీజీ కూడా తెలియదు. నాకు పోస్ట్ వచ్చిన తర్వాత సర్టన్ థింగ్స్ ఉంటాయి కదా, అక్కడ కాన్ఫిడెంట్ గా చెప్తుంటాడు. మా డిఓపి 3-4 సినిమాలు చేస్తున్నాడు. అదంతా ఓకే, వెనకాల ఎవరో 9 చూస్తుంటాడు. వేరే ఇంట్లో షూట్ చేస్తున్నాడు, ఇక్కడ షూట్ చేస్తుంటే ఎక్కడ 9 చూస్తుంటాడు. మనం చూసుకోం, మనం యాక్టర్ చూస్తుంటాం. బట్ ఓకే అనుకున్నాం. కాసేపు అయిన తర్వాత ఆన్లైన్ ఎడిట్ తీసుకున్నప్పుడు ఎంతో చూస్తుంటాడు. చూస్తా అంటే మనకేమో 9 చూస్తుంది మళ్ళీ చేద్దామని అంటాం. అన్నప్పుడు ఎంతో సీజీ అంటారు. నాకు అప్పుడు అర్థం కాదు సీజీ అంటే వాళ్ళు తీసేస్తారా అని చెప్పేసి నాకు తెలియదు చెన్నీగా. ఐ వాస్ క్వైట్ అమేజ్డ్ విత్ ద వే సీజీ వర్క్స్ ఫిలిమ్స్ లో. ఫ్రేమ్స్ లో లైక్ ఒక వైర్ ఉంది బట్టలు ఆడేసారు, నేను అక్కడ షూట్ చేసా. బాగుంది ఎస్థెటికల్ గా అనుకున్నా. సినిమాలో పెట్టి చూస్తుంటే అరే ఏంటి బట్టలు ఆడేసి గడిచుకుంటే సీజీ. సో దట్ వే ఐ అండర్స్టూడ్ హౌ సీజీ ఇస్ పవర్ఫుల్. లైక్ అంటే రైట్ వే యూజ్ చేయడం, బట్ ఇట్స్ వెరీ కాస్ట్. సెకండ్స్ లో పోతుంది. కానీ వర్క్ షాప్ కూడా ఇప్పుడు చేయట్లేదు కదండి సినిమాలు. మీరు చేస్తున్నారు వర్క్ షాప్స్ అనేది. షూటింగ్ ఉంది ఇప్పుడు ఎవరు చేయట్లేదు. ఎక్కువ శేఖర్ కమలా నాయక్ వాళ్ళు స్క్రిప్ట్ రీడ్ ఒక 2-3 వర్క్ షాప్స్ అయితే ప్రతిసారి కుదరదు. డిపెండింగ్ ఆన్ ద కైండ్ ఆఫ్ ఆర్టిస్ట్ యు ఆర్ అండ్ హౌ బిజీ దే ఆర్. కొన్నిసార్లు కుదరకపోతే దెన్ వి మేనేజ్. బట్ కుదిరినంటే మాత్రం ఐ లైక్ డూయింగ్. లైక్ చిల్లర్స్ ఎక్స్టెన్సివ్ రిహర్సల్స్ చేశాను. అండ్ నాకు ఫస్ట్ సినిమా డెఫినెట్లీ హెల్ప్. చిల్లర్స్ 32 days లో ఫినిష్ అవ్వడానికి మెయిన్ రీజన్ బాగా రిహర్స్ చేసిన తర్వాత సెట్ కి వెళ్ళాం కాబట్టి. సో ది యాక్టర్స్ ఆల్సో క్లియర్లీ న్యూ వాట్ ఐ వాంటెడ్. సో దెన్ ఇట్ బికమ్స్ ఈజియర్. సో ఐ ప్రిఫర్ డూయింగ్ సమ్టైమ్స్. బట్ కొన్ని యాక్టర్స్ తో చేయకపోవడం బెటర్. వాళ్ళ ప్రాసెస్ బట్టి, వాళ్ళ స్ట్రెంగ్స్ బట్టి కొన్ని యాక్టర్స్ తో ఎక్కువ రిహర్స్ చేయకపోవడం బెటర్. కొన్ని యాక్టర్స్ తో చేస్తేనే బెటర్. సో అది అర్థం చేసుకునే జడ్జ్మెంట్ మనకు ఉండాలి. కానీ ఇప్పుడు అంటే డైరెక్ట్ ఓటీటీ ప్రెజర్ కూడా ఉంటుందండి. తెలిసిన ఓటీటీ కదా తీసుకోవట్లేదు. ఒకప్పుడు సినిమా అంటే స్క్రిప్టింగ్ నమ్మి ఇది థియేటర్ లో ఆడితే ఆడుతుంది, లేకపోతే దెబ్బలు రావు అని తీసేవాడు. అదే ఎప్పుడో చెప్తున్నాం, ఇది డెకేడ్స్. అండ్ దెన్ శాటిలైట్ అనేది ఒక అడిషనల్ రెవెన్యూ సోర్స్ వచ్చింది. ఒక పాయింట్ లో శాటిలైట్ అనేది ఎంత పెరిగిందంటే ఆల్మోస్ట్ థియేటర్కల్ రెవెన్యూ కన్నా ఎక్కువ శాటిలైట్ లో దగ్గర నుంచి రావడం స్టార్ట్ అయింది. అంటే శాటిలైట్ లో నాకు పెట్టిన డబ్బులు వచ్చేస్తాయి అనే నమ్మకంతో దిగడం స్టార్ట్ చేశారు. అదొక 2 decades నడిచింది అది. And then it became such a bubble that bubble had to burst at some point. Satellite bubble burst అయింది. That eventually got replaced by OTT. That became the biggest secondary source of revenue. ఇప్పుడు ఎస్పెషలీ సిన్స్ కోవిడ్ OTT రెవెన్యూ అనేది ఎంత వాలటైల్ గా ఉందంటే, మీరు సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఇంత వస్తుంది మన సినిమాకి అనుకోని స్టార్ట్ చేస్తారు కదా, రిలీజ్ టైంకి ఎందుకు 3 months తర్వాత ఆ రేట్స్ ఉంటాయో లేదో తెలియదు. సో అంత వాలటైల్ ఉన్నాయి. సో బేసిక్లీ కొంచెం ఇప్పుడు ఆ ఓటీటీలో నుంచి ఇంత వస్తుంది అని నమ్మి దిగలేము. సో దిగలేమంటే ఏంటి, బడ్జెటింగ్ వేసుకోలేదు. సో అక్కడే ప్రాబ్లం వస్తుంది. సో ఎంత బడ్జెట్ వేసుకోవాలి, ఈ సినిమా ఎంత ఖర్చు పెట్టవచ్చు అనేది అక్కడ ప్రాబ్లం వస్తుంది. పెద్ద సినిమాకైనా వస్తుంది, చిన్న సినిమాకైనా వస్తుంది, మిడ్ రేంజ్ సినిమాకైనా వస్తుంది. సో అది ఇంకా మెల్లగా అదే వీ నీడ్ టు ఈ సినిమా థియేటర్కల్ లో ఆడాలి అని నమ్మి దిగాడు అంతే. అది స్లోలీ బికాస్ ఇట్ ఇస్ సో వాలటైల్. రావట్లేదు చెప్పట్లేదు, మా సినిమా కూడా ఓటీటీలో అయింది, బాగానే వచ్చింది, వీఆర్ వెరీ హ్యాపీ. బట్ ఖచ్చితంగా వస్తుంది అంటే ఎవరికి గ్యారంటీ లేదు. దట్ ఈస్ ద ట్రూత్. కొన్ని పెద్ద పెద్ద సినిమాలు, మంచి యాక్టర్స్ ఉన్న సినిమాలు కూడా రిలీజ్ అయ్యి పెద్దగా రెస్పాన్స్ రాకపోతే పేపర్ వ్యూ బేసిస్ లో ఓటీటీకి ఇస్తున్నారు.
సో అది ఏం చెప్పలేము, అది చివరికి రేపు పేపర్ వ్యూ బేసిస్ లో ఎంత వస్తుందా లేదా మనకు తెలియదు. అంటే డైరెక్టర్ మీద ప్రెజర్ ఉందా లేదా? అది చెప్తున్నా సార్. సో బడ్జెటింగ్ ఒక క్లారిటీ లేదు కాబట్టి కొత్తగా వచ్చిన ప్రాబ్లం. ఓటీటీ రెవెన్యూ అనేది వాలటైల్ గా ఉంటుంది అనేది కొత్తగా లాస్ట్ 2-3 years లో స్టార్ట్ అయిన ప్రాబ్లం. అప్పటి వరకు వీ హ్యాడ్ లైక్ గోల్డెన్ రన్ ఆఫ్ ఫ్యూ ఇయర్స్ ఓటీటీలో వచ్చేస్తుందిలే అనేది. సో ఆ ప్రెషర్ అయితే పెరిగింది. అరే రేపు ఓటీటీలో వస్తుందా లేదా తెలియదు. సార్ ఒకటే చెప్తా సార్, అంటే రకరకాల ప్రాసెస్లు ఉంటాయి సార్. ఇలాగే సినిమా తీయాలని ఏం లేదు సార్. ఎలాగైనా తీయండి, ఎంతైనా ఓవర్ బడ్జెట్ వెళ్ళండి, ఏదో చేయండి, రేపు ఈ సినిమా డబ్బులు వచ్చేస్తే హ్యాపీ సార్. ఎవరేమవ్వరు, ఇంతే. అది ఒకటే మంత్ర. సో నా వల్ల ఇప్పుడు నాకు ప్రెషర్ ఏమో పెట్టాల్సిన ప్రెషర్ లేదు. నాకు ఫస్ట్ సినిమా టైం నుంచి నేను చేసుకునేది ఏంటంటే చెప్పిన టైంలో చెప్పిన బడ్జెట్ లో సినిమా తీయాలి. చచ్చినా అదైతే జరగదు. ఇట్టో ఫ్లాప్ పక్కన పెడితే అది జరగాలి. అది ఇట్ ఇస్ అ రూల్ ఐ పుట్ ఫర్ మై సెల్ఫ్, ఈవెన్ మై ఫస్ట్ ఫిల్మ్. సో నేనేం చేసుకుంటానంటే ఫస్ట్ 2 drafts ఇదేమి పట్టించుకోను. ఫస్ట్ 2 drafts కథ ఏంటి, కరెక్ట్ గా వస్తుందా లేదా, ఫ్లో బాగుందా లేదా, క్యారెక్టర్ ఆర్ట్ బాగున్నాయి, ఇదంతా చూసుకుంటా. థర్డ్ డ్రాఫ్ట్ నుంచి నేను ఏం చేస్తానంటే స్టార్ట్ ఎడిటింగ్ అంటే మాక్సిమం ఈచ్ సీన్ ఐ లాస్ట్ మై సెల్ఫ్ 3 times 4 times. ఇది అవసరమా, ఇది లేకుండా ఇంకా ఈ 2 scenes జాయిన్ చేసి ఒక 2 extra డైలాగ్ రాసుకుంటే ఈ సీన్ బయట తీసేయవచ్చా, ఈ ఎడిటింగ్ నేను పేపర్ మీదే చేసుకుంటా. థర్డ్ డ్రాఫ్ట్ నుంచి ఫైనల్ డ్రాఫ్ట్ వరకు ఈ ప్రాసెస్ నాకు జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే అరే ఈ సీన్ నాకు అవసరం అని అనిపిస్తుంది కానీ ఫైనల్ కట్ లో ఉంటుందా లేదా తెలియదు అన్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఓకే కొంచెం 75-25 ఉంది కదా, 50-50 ఉన్నా కూడా ఐ ఫోర్స్ మై సెల్ఫ్ టు మేక్ ఎ డెసిషన్. 75-20% డౌట్ ఉంది అనుకోండి, 25-30% ఈ సీన్ ఫైనల్ కట్ లో లేకపోవచ్చు అనే డౌట్ ఉంటే నేను ఏం చేస్తానంటే ఆ సీన్ ఒకసారి చూసుకుంటాను. నేను ఏ లొకేషన్ లో రాసా, ఇప్పుడు ఆ లొకేషన్ లో సెపరేట్ గా ఖర్చు పెట్టే లొకేషనా, ఇంకే సీన్ ఆ లొకేషన్ లో లేదా, ఆ లొకేషన్ ఏమో ఎక్స్పెన్సివ్ లొకేషన్ అని చూసుకుంటా. అది అవును అంటే నేను ఏం చేస్తానంటే ఏదో ఒక పెద్ద షెడ్యూల్ ఉన్న లొకేషన్ లో మార్చి రాసుకుంటా సీన్. ఎలాగో ఇక్కడ 15-20 days షూట్ ఉంది నాకు, ఏదో ఒక రోజు త్వరగా సీన్ అయిపోతే ఈ సీన్ కూడా షూట్ చేసేస్తా. ఈ సీన్ ఇప్పుడు నాకు ఫైనల్ కట్ లో ఉంటుందా అని డౌట్ ఉన్న సీన్ కి నేను సెపరేట్ గా లొకేషన్ మీద ఖర్చు పెట్టకూడదు అని మార్చి రాసుకుంటా. దానికి ఏమైనా స్పెషల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రెయిన్ ఎఫెక్ట్, ప్రొఫైలర్ ఇలాంటిది ఏమైనా ఉంటే ఇవి తీసేవచ్చా, ఇవి లేకుండా ఎందుకంటే ఫైనల్ కట్ లో ఉంటుందా లేదా తెలియదు, సో ఇవి తీసేవచ్చా అని చూసుకుంటా. అలాగే ఇప్పుడు ఆర్టిస్ట్ ఉన్నారు, పెద్ద ఆర్టిస్ట్, ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్, ఎక్స్పెన్సివ్ ఆర్టిస్ట్ ఉన్నారు అనుకోండి, వాళ్ళ పర్ డే కాస్ట్ ఎక్కువ అనుకోండి, వాళ్ళు ఆ సీన్ లో ఉన్నారంటే అరే ఈ సీన్ ఫైనల్ కట్ లో ఉంటుందా లేదా తెలియదు, ఒక ఎక్స్పెన్సివ్ ఆర్టిస్ట్ ని తీసుకొచ్చి వాళ్ళకి ఆ రోజు శాలరీ ఇచ్చి నేను రేపు తీస్తే నాకే గిట్టుంటాను. సో ఆ ఆర్టిస్ట్ లేకుండా ఈ సీన్ మళ్ళీ రాయవచ్చా, రీరైట్ చేసుకోవచ్చా, ఇదంతా చూసుకుంటా. కొన్నిసార్లు ఇదంతా చేసిన తర్వాత కూడా తప్పక కొన్ని జరుగుతుంటాయి, బట్ అట్లీస్ట్ మనం పెట్టే ఎఫెక్ట్ పెట్టాలని నేను చేస్తాను అంతే. కానీ ఇప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ లో అంటే పబ్లిక్ అనేది ఏంటంటే రావు రమేష్ ఇంకో 2-3 సీన్లు పెట్టి మీ క్యారెక్టర్ కొంచెం తగ్గితే బాగుండేదేమో అని కూడా అంటున్నారు. ఎందుకంటే ఆయనకి జనాలు కొంచెం బాగా సరే అంటే ఇది రావు రమేష్ గారు ఇన్ని సీట్సే ఉన్నారు సినిమాలో అన్నది బడ్జెట్ కోసం కాదు, స్టోరీలోనే అంతే ఉంటుంది. అది నేను ఎక్కడ తప్పు చేసా ఎక్కడ పెట్టాల్సిందంటే అది నా తప్పు కానీ బడ్జెట్ వల్ల చేస్తాను. సో అంటే బడ్జెట్ పరంగా రావడం సార్ ఎండ్ ఆఫ్ ద డే సినిమాలో ఒక షార్ట్ ఉంటదంటే దానికోసం ఏదైనా చేయొచ్చు, ఎవ్రీథింగ్ ఇస్ వర్త్ ఇట్. అది రేపు స్క్రీన్ మీద వస్తుందంటే ఏదైనా చేయవచ్చు. నేను అన్నది నాకు ఈ సీన్ ఫైనల్ పేపర్ మీద నేను ఎడిటింగ్ చేసుకుంటున్నప్పుడు ఈ సీన్ ఫైనల్ కట్ లో ఉంటుందా లేదా అనే డౌట్ వస్తుందంటే అప్పుడు చెప్తున్నా. ఇప్పుడు ఒక సీన్ నాకు చాలా ఇంపార్టెంట్ సీన్, ఆయన అవసరం అనుకోండి, కానీ ఇప్పుడు ఆయన బడ్జెట్ ఎక్కువ కదా, వద్దు కదా, ఇలాంటిది అసలు ఫస్ట్ ఆయన బడ్జెట్ ఎక్కువేం కాదు, బట్ ఎక్స్పెన్సివ్ ఆర్టిస్ట్ ఇన్ సెన్స్ వెరీ ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్. సో ఆ సీన్ లో అస్సలు తగ్గదు, నేనే కాదు ఏ డైరెక్టర్ తగ్గదు. ఆయన అవసరం అసలు ఆయన వల్ల ఆ సీన్ పండించాలంటే ఎందుకు అక్కడ ఆయన సీన్స్ దక్కించడం అయితే అస్సలు జరగదు. సో అది కాదు మ్యాటర్. నేనున్నది మన జాగ్రత్తలో మనం ఉంటాం, ఉంటుందా లేదా స్క్రిప్ట్ లో అని. జనరల్ గా మీరు ప్రిఫర్ చేస్తారు, లైవ్ లొకేషన్స్ లేదంటే సెట్స్, ఏది బాగుంటుంది, ఏది ఎక్స్పెన్సివ్, ఏది ఆన్ స్క్రీన్ నథింగ్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ లైవ్ లొకేషన్, రైట్? నథింగ్ బెటర్, బట్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు షూట్ ఇన్ లైవ్ లొకేషన్. మన కంట్రోల్లో లేని చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. సెట్ అంటే 100% మన కంట్రోల్లో ఉంటుంది. సో ద కంఫర్ట్ ఆఫ్ షూటింగ్ ఇన్ సెట్ ఇస్ వెరీ హై. సో కేస్ టు కేస్ ఒక సీన్ బట్టి, ఆ రిక్వైర్మెంట్ బట్టి, ఆ సీన్ లో ఏం చెప్పాలనుకుంటున్నావు దాన్ని బట్టి. సో ఒక రూల్ అనేది అంటే ఇప్పుడు ఈయన రూటెడ్ కదా, మీరు ఆ రూటెడ్ బాగా తీసుకున్నారు, దానికి లైవ్ లొకేషన్స్ అయితేనే కొంచెం లైవ్ లో షూట్ చేసి
అంతా బేసిక్ గా చాయిస్ లేదు. రెండోది ఏంటంటే అట్లాంటి సినిమాని సెట్ చేయలేదు. సెట్ లో పెడితే నాకు ఎట్లా ఉంటుందంటే ఆ ఇల్లు అవన్నీ టేక్ ఉంటాయి. రెండోది నీకు జాగ్రత్త అంతా ఎవరికని ఒక ఆర్కిటెక్ట్ కట్టించినట్టు ఉంటుంది. ఇలా స్పేస్ ఊళ్ళో అట్లా ఉండవు, జిగ్జాగ్ ఉంటాయి మొత్తం. సో ఆ అతన్సిటీ మిస్ అవుతుందని ఉద్దేశంతోనే ప్రాపర్లీ షార్టెడ్ లైక్ 25 days. ఇప్పుడు అదే లెంగ్త్ గురించి మాట్లాడినప్పుడు మీరు 2 hours 2 minutes 5 minutes ఉంది సినిమా. ఎందుకని అంత ఇంకా చెప్పచ్చు కదా చాలా. అంటే నీకు అసలు సబ్జెక్ట్ అలాంటిది చెప్పచ్చు. అంటే అంతే బేసిక్ ఏంటంటే రాసినప్పుడు నేను 120 pages ప్రాపర్ గా 180 pages రాసుకోండి. నేను అన్ని సినిమాలు షూట్ చేసి నా భయం ఏముంటుందంటే ఇది 2 గంటలు వస్తుందా లేదా అని భయం ఉంటుంది. ఎందుకంటే నేను తీసిన సినిమా నేను రాసిన సినిమా మొత్తం షూట్ చేసిన. ఎడిటర్ చెప్పేవాడిని వస్తుందంట గంట 30 నిమిషాలు అయిపోతా, గంట 40 నిమిషాలు అయిపోతాయి. చెప్పచ్చు, చెప్పడానికి ఏమన్నా చెప్పొచ్చు. కానీ నేను ఎప్పుడో కూడా నేను ఇది సరిపోతుంది అంటే నా ఫీలింగ్, నాకు ఫీలింగ్ వెళ్తా కదా, అది అయిపోయింది అంతే. 2 hours 10 minutes ఉండాలని కట్టుబడి రాసి నేను కాదు. ఇట్ హ్యాపెండ్ దట్. ఇప్పుడు నెక్స్ట్ ఏదో రాస్తే మేబీ గో టు ఇయర్స్ బయట నుండి ప్రెజర్ ఉంటుందండి లెంగ్త్ మీద. ఎడిట్ టేబుల్ మీద అయితే అడుగుతారు 2 hours 30 minutes దాటకుండా చూసుకో, ఎందుకంటే నీకు షో టైమింగ్స్ 4 times మల్టీప్లెక్సెస్ లో ఇది కూడా 4 hours చాలా నాకైతే చాలా కానీ మరి 3 hours 15 minutes సినిమాలు వస్తాయి కదండి, చూస్తున్నారు కదా. అంతేనండి, అదే రూల్ ఏం లేదండి. ఇదే వర్కౌట్ అవుతుంది అదే వర్కౌట్ అవుతుంది కానీ అందరు వచ్చి ఆబ్వియస్లీ భయపడతారు కదా. క్రోర్స్ ఎట్ స్టేక్, లాట్ ఆఫ్ మనీ ఎట్ స్టేక్. భయపడేది జెన్యూన్ కన్సర్న్. బట్ అంతే అది నమ్మి దిగాలి అంతే. కొన్నిసార్లు మీరు చెప్పినట్టు 3 hours 40 minutes సినిమా బికమ్ ద బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ ద ఇయర్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఇన్ హిందీ సినిమా ఎవర్. అవును. సో హౌ సార్ some 2 hours films feel like they're 4 hours long. Some 3 hour films feel like they're 1.5 hours long. So అది అంటే మా చిన్నప్పుడు ఎట్లా ఉండేదంటే డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు జయమాలని పాట ఉండాలి, తన సిల్క్స్ పాట ఉండాలి పెద్ద సంగని డిస్ట్రిబ్యూటర్లు ఇన్సెన్స్ చేసేవారు. అంటే ఇప్పుడు అట్లాంటి ప్రజలు ఏమైనా ఉందండి ప్రొడ్యూసర్ పర్టికులర్ గా ఇది పెట్టాలి ఇది ఉండకూడదు. మేము సినిమా తీస్తున్నాం మాకు ప్రొడ్యూసర్ ఈ టైప్ ఏం లేదు, ఈ టైప్ అసలు లేదు. అంటే అప్పట్లో అలా ఉండేది ప్రెజర్ అంటే. అస్సలు మాకైతే అరవింద విషయంలో అస్సలు Free hand. ఏమి అడగదు. కామెడీ సీన్ పెట్టప్ప ఇలాంటిది ఏమి అడగలేదు. అలాంటిది ఏమి అడగలేదు. మీకేమైనా ప్రొడ్యూసర్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు అంటే బేసిక్ గా మా సినిమాలో అది లేదు స్కోప్. బట్ అంటే లేదు, నేను మామూలుగా చెప్పాను అంటే ఏమైనా ఆ జమానా ఇంకా పోయింది సార్. కామెడీ ఎక్కించడం, ఐటమ్ లేదు వేరే ఏదైనా పెట్టడమా ప్రొడ్యూసర్స్ కూడా అడగలేదు సార్. అస్సలు ఆ సమానం పోయింది సార్. అందరికి అర్థం అవుతుంది, జనాలకి దాని పేషెన్స్ లేదని అర్థం అవుతుంది. ఆ సమానం పోయింది. వేరే రకాల ప్రెషర్స్ ఉంటాయి, డిమాండ్స్ ఉంటాయి, అవి ఇవాల్వ్ అవుతా వస్తాయి. బట్ మీరు స్పెసిఫిక్ అడిగిన ఇవైతే ఇప్పుడు లేవు. నేను మా చిన్న వర్కింగ్ డే గురించి ఒకటి ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ మీద ఏదైనా చేయొచ్చా మనము కొంచెం, ఎందుకంటే మనకు అక్కడ బడ్జెట్ మీద క్రాస్ అయ్యేలా ఉంటాయి. ఎందుకనే అవి డిలే అవుతుందండి. ఇప్పుడు మీరు అన్నారు చూడండి, మీరు చేసిన 40 days 48 days కానీ 1 year పట్టింది. అంటే దాన్ని ఇంకా సెట్ చేయలేమండి మనము. ఎందుకంటే ఆ తర్వాత మీకు ఏమవుతుందంటే చిన్న సినిమాకి రిలీజ్ డేట్ ప్రాబ్లం, ఒక పెద్ద సినిమా రావడము అది పోస్తున్నాము, దానివల్ల మీరు పోస్తున్నాము, ఇట్లా ఇవన్నీ కొన్ని మన చేతుల్లో మీద మన కంట్రోల్ లో పెట్టుకుంటాం. మన చేతుల్లో లేని అంటే ఇప్పుడు ఇది ఒక ఛాలెంజ్ ఉంది, దీన్ని సార్ట్ అవుట్ చేయాలని మనం ప్రిపేర్ అయితే కొత్త ఛాలెంజ్ వస్తుంది. అంటే నేను చిన్నగా అబ్జర్వ్ చేసిన అబ్జర్వేషన్ మేబీ తప్పు కూడా అవ్వచ్చు. బట్ నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు నేను సినిమా చేసిన అనుకోండి, అది డైరెక్టర్ 6 months లో నేను సినిమా ఫినిష్ చేసిన, రిలీజ్ చేద్దాం. నేను రిలీజ్ చేసిన తర్వాత ఆ సినిమా బడ్జెట్, ఆ సినిమా కమర్షియల్ గా ఎంత వర్క్ అయింది అనే దాని మీద నేను సెకండ్ సినిమా ప్లాన్ చేసుకున్నాను. బట్ ఇది వరకు చేసే డైరెక్టర్ నాలాల్సిన ఐ డోంట్ థింక్ దే వుడ్ బాదర్ అబౌట్ దిస్ థింగ్. ఎందుకంటే వాళ్ళకి ఒక సడన్ లిమిట్ లో చేసేవాళ్ళు ప్యారల్ గా ఫినిష్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. ఇక్కడ ఏమైపోతుందంటే మార్కెట్ కరెక్షన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నా సినిమా 100 కోట్లు చేసింది అనుకోండి, నేను ఇంకో 10 కోట్ల సినిమా చేయలేదు, చేయకూడదు అంటే మార్కెట్ ఎందుకు 100 కోట్ల సినిమా 200 కోట్లకి వెళ్ళాలి కదా అని అంటే మార్కెట్. సో ఈ కరెక్షన్స్ చాలా చాలా డైనమిక్ ఉన్నాయి. కాబట్టి మేబీ ఇప్పుడు చెప్పినట్టు సినిమా షూట్ చేయడానికి 6 months లో అయిపోయినా కానీ ఆ ప్రెజర్ అయితే ఉంది కదా. ఒక డైరెక్టర్ బాగా సక్సెస్ అయినాక 2 సినిమా దాంట్లో పెద్దగా వెళ్ళాలి. ఫ్లాప్ అయినా ఉంటది. లాస్ట్ సినిమా ఫ్లాప్ అయింది, ఈ సినిమా ఇంతకన్నా క్లియర్ సినిమా చేయాలి, ఈ సినిమా ఖచ్చితంగా కొట్టాల్సిందే, ఏమైనా ఆ ప్రెషర్ ఉంటుంది సార్. అదో నా దృష్టిలో సినిమా కొత్త సినిమా. ఇప్పుడు నాకు ఎట్లా ఉంటుందంటే మురళి ఒక గుట్టెడు తెలంగాణ బ్యాక్గ్రౌండ్ స్టోరీ తీసుకొచ్చాడు, లోకల్ స్టోరీ అది. 2వ సినిమా కూడా నేను ఆయన అలాగే ఎక్స్పెక్ట్ చేస్తాను.
మంచి సినిమా ఒకటి వస్తుంది లోకల్ స్టోరీ. అదే ఒక ప్రొడ్యూసర్ ఆయన తీసుకెళ్తే కాదు నువ్వు పెద్ద యాక్టర్ చేయండి నీలో పొటెన్షియల్ ఉందనగానే నాకు ఏమైంది అక్కడ రూటెడ్ స్టోరీ పోయినట్టే కదా, లోకల్ స్టోరీ ఒకటి రాదు. ఇప్పుడు ప్రొడ్యూసర్ చేతుల్లో వెళ్ళిపోయాడు. అంతే కాదు ఆయన అంటే సినిమా తీయవచ్చు, మంచి సినిమా అంటే పెద్ద సినిమా అంటే నేననేది ఏంటంటే అది టిపికల్ కమర్షియల్ జోన్ లోకి వెళ్ళిపోతున్నాడు ఆయన. ఇంటెన్షన్ సార్, ఇంటెన్షన్ ఇప్పుడు ఇప్పుడు మీరు గర్ల్ ఫ్రెండ్ తీశారు, అదొక డిస్ట్రిక్ట్ అయింది, డిబేట్ అయింది, నలుగురు మాట్లాడారు, ఆ రిలేషన్షిప్ ఎట్లా ఉంటాయి ఏంటి అన్నది. నేను అన్నది రెస్పెక్ట్ అది ఎంత కలెక్ట్ చేసింది ఏంటి అంత ఇంపాక్ట్ అయితే ఇచ్చింది కదండి. ఇప్పుడు ఆయన దండవరా అది కూడా ఒక క్యాస్ట్ బేస్ మీద ఒక దీని మీద అన్నిటి తీసాడు ఆయన. తీసినప్పుడు అది కూడా డిస్కషన్ అయింది, ఆయన కూడా పక్కన. ఇప్పుడు ఒక పెద్ద ప్రొడ్యూసర్ ఈ దండవర బాగుందని తీసుకెళ్ళిపోయాడు అనుకోండి, నాకు ఆ రూటెడ్ ఇవి రావు కదండి. చిన్న సినిమా మళ్ళీ మీ దగ్గర అలాంటి ఒక కథ ఉంటే తీయడం తప్పలేదు. నేను అదే అంటానండి. ఇప్పుడు బేసిక్ గా ఇప్పుడు ఆయన నేను అదే అంటాను సార్. ఇప్పుడు యాజ్ రైటర్ డైరెక్టర్ ఆల్రెడీ యూ వాంట్ టు నెంబర్ ఆఫ్ డిఫరెంట్ స్టోరీస్. ఇప్పుడు నేను ఇది రూటెడ్ చెప్పాను కాబట్టి నా స్ట్రెంత్ ఇదే, నువ్వు ఇదే చెయ్యి అని చెప్పడం కూడా తప్పు. ఇది కాదు నువ్వు కమర్షియల్ చేయడం కూడా అంతే తప్పు. ఏదైతే అంతే ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక కథ అనుకుని ఆ కథకి ఏం చేయాలి ఏంటి అనే దాని మీద ఆ పర్టికులర్ ఐడియా జనరేషన్ నా నుంచి వస్తుంది. నేను నెక్స్ట్ పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా తీస్తాను, అది నా డిసిషన్ అయి ఉండాలి, లేకపోతే నేను మళ్ళీ రూటెడ్ సినిమా తీస్తాను నా డిసిషన్ ఉండాలి. కానీ ఈ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉండకపోవచ్చు, ఎందుకంటే నాకు తెలియదు కదా. కానీ ఒక మీనింగ్ఫుల్ సినిమా అనేది రావాలి కదా బయట. ప్రతిదీ మీనింగ్ఫుల్ సినిమా లేదు సార్. లైక్ ఇప్పుడు మనం అనుకునేటప్పుడు మీనింగ్ఫుల్ సినిమా స్టార్ట్ అవుతాం. ఇప్పుడు నేను పక్కా మీనింగ్ఫుల్ లేకుండా తీస్తా అని చెప్పేసి అయితే స్టార్ట్ అవ్వదు. ఇప్పుడు టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ, కమర్షియల్ మార్కెట్ లో మా కమర్షియల్ పారామీటర్స్ లో పనిచేస్తాను అన్నారు. లైక్ దిస్ ఈస్ అ వెరీ వెరీ కమర్షియల్ ఫీల్డ్. ఓకే, లైక్ ఇండస్ట్రీస్ వెరీ కమర్షియల్. డబ్బులు పెడుతున్నాడు ఒకరు జీవితాంతం కష్టపడి 4 కోట్లు తీసుకొచ్చి ముగిలిన సినిమా అంటే నా ఐడియాలజీ అనేది పెట్టేసి గొప్ప సినిమా తీసి వెళ్ళిపో అని చెప్పేసి అనలేదు. ఇట్ హ్యాస్ టు వర్క్ కమర్షియల్ టు ఎవ్రీబడి హూస్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ఫిల్మ్. లైక్ అంటే ఫిల్మ్ లో ఇన్వాల్వ్ అయిన అందరికి కమర్షియల్ వర్క్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం మనం ఇంకొక సినిమా చేసే స్కోప్ వెళ్ళాలి. దట్స్ ద ఇంటెన్షన్. అలాగని చెప్పేసి దాన్ని మీనింగ్లెస్ గా ఏదో చేసేద్దాం అని ఎవరు చేయలేదు. పాయింట్ ఏంటంటే నేనేమంటానంటే యాజ్ అ రైటర్ డైరెక్టర్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు మేక్ షూర్ నేనేం చెప్పాలనుకుంటున్నా చెప్తూనే ఇట్ హ్యాస్ టు ఫాలో ద కమర్షియల్ పారామీటర్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ. లేకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే నాకు లాంజిటివిటీ ఉండదు. రెండోది నేను నన్ను నమ్ముకొని వచ్చిన ప్రొడ్యూసర్ కి నేను కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోతాను. అండ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఇక్కడ ఇండస్ట్రీలో. అంటే వేజల్ సత్యనారాయణ అంటే నేను there is a great value in making a quote unquote meaningless అంటే మీనింగ్ఫుల్ అని మీనింగ్ఫుల్ అదే చెప్తున్నా. So అంటే నేను ఒక I విషయం might want to make an entertainment cinema that is an out and out comedy that has no meaning. టీ కృష్ణ గారి పేరు విన్నారంటే టీ కృష్ణ గారు ఆయన సోషల్ ఇష్యూ తీసుకొని కమర్షియల్ ఎలిమెంట్ చెప్తారు. ఆయన సినిమాలన్నీ hit. అన్ని సోషల్ ఇష్యూస్ అంటే ఏంటి, మన సొసైటీలో జరుగుతున్న ఇష్యూస్ సినిమాలు చూపెడతారు. అన్ని సినిమాలు హిట్ అయింది. మీరు వేజల సత్యనారాయణ సినిమాలు కూడా అట్లనే ఉన్నాయి. సొసైటీలో ఇష్యూస్ తీసుకొని ఆయన సినిమాలు చూపెడతాడని కమర్షియల్ ఇష్యూస్. నేను అనేది అది. ఇప్పుడు నేను అన్నది కమర్షియల్ అంటే నేను అన్నది ఇప్పుడు రాహుల్ రవీంద్రన్ బాలకృష్ణ గారితో ఒక ఆ బాయ్కాట్ కైండ్ ఆఫ్ సినిమా మీరు తీస్తే ఎలా ఉంటుందో అన్నది నేను చూస్తాను కదా. మీరు అట్లా చేయగలరా, అది నేను అన్నది. Right, sir, కథ అలాంటి ఒక కథ ఉంటే ఐ లవ్ టు సార్. సార్ కథ ఉంది, అది ఎక్సైటెడ్ గా ఉన్నానంటే అంటే మీరు ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ మాకు చూపెడుతున్నారు కదండి. సార్ అంటే నేను ఈ కైండ్ ఆఫ్ సినిమా చూపెట్టాలని తెలియలేదు సార్. ఈ కథ నచ్చి ఈ కథ వల్ల నేను ఎక్సైటెడ్ గా ఉన్నానండి, ఆ కథ వెళ్ళి తీసుకున్నా అంతే, అంతే మిషన్ లేదు. కమర్షియలీ వెరీ వెల్ మేడ్ కమర్షియల్ ఐడియా. అదే కమర్షియల్ నేను అన్నది ఆయన మార్క్ క్రియేట్ చేస్తున్నారు ఆయన రాహుల్. సార్ నా దగ్గర ఉన్నాయి సార్ కొన్ని స్టోరీస్ ఉన్నాయి. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ వెరీ బిగ్ స్టోరీస్, లైక్ very big in scale. Some of them are very small films. So I'd like to know all of them. I don't want to be constrained. Of course, market forces ఉంటాయి. కొన్ని తీయనిస్తారు, కొన్ని తీయనివ్వరు, ఇలాంటివి ఉంటాయి. అది నాకు ఫైట్ చేసి నాకు కావాల్సింది నేను తీయాలో వద్దా అనేది కూడా ఒక రోజు లేస్తే ఒకలా అనిపిస్తుంది, ఇంకో రోజు లేస్తే ఇంకోలా అనిపిస్తుంది వేరే ఊళ్ళో. బట్ దీనికి దేనికి ఒక బ్లాంకెట్ రూల్ అయితే లేదు. ఇంటెన్షనే సార్. మీరు ఎందుకు ఏ ఇంటెన్షన్ తో ఒక సినిమా తీయడానికి ఒప్పుకున్నారు, ఏ ఇంటెన్షన్ తో ఒక సినిమా స్టార్ట్ చేస్తున్నారు, అది ఒక కథ చెప్పడానికి. ఆ కథ ఏ మీటర్ లో, ఏ జోన్ లో, ఏ ఫ్లేవర్ లో ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ మీ ఇంటెన్షన్ ఒక కథ చెప్పడమా, లేకపోతే అరే ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది, డేట్స్ కుదిరినాయి, నాకు సినిమా తీయాలన్నారు, అంతకుమించి ఏం లేదు. ఇది కూడా తప్పం కాదు, ఇలా గొప్ప గొప్ప సినిమాలు వచ్చాయి, ఇలా తీసిన గొప్ప గొప్ప సినిమాలు కూడా వచ్చాయి. నాకు ఈ జోన్ లో పెద్ద ఇష్టం లేదు, నాకు ఈ జోన్ లో ఆపరేట్ చేయాలి. అది ఏ టైప్ సినిమా అయినా కావచ్చు, నాకు ఈ కథ ఉంది నా దగ్గర, నేను ఎక్సైటెడ్ గా ఉన్నా, ఇది తీయాలని నాకు తీయాలి, అంతే, అంతే విషయం.
మనది వ్యాపారం కదా అదే సార్. కానీ అట్ ద సేమ్ టైం చిన్న రెస్పాన్సిబిలిటీ అని ఫిల్మ్ మేకర్ గా నేనైతే భావిస్తాను సార్. అది నేను ఇప్పుడు నాకు కూడా నేను అన్నది. బట్ అది ప్రతి సినిమాలో అంటే రెస్పాన్స్ ఐ డోంట్ ఎవర్ వాంట్ మేక్ an irresponsible film, but I don't have to always keep making a responsible film as long as I don't make anything irresponsible. And ఇది నాకు నేను వేసుకున్న రూల్, ప్రతి ఒక్కరికి ఫాలో అవ్వాలని లేదు. బికాస్ రెస్పాన్సిబుల్ ఏంటి ఇర్రెస్పాన్సిబుల్ ఏంటి అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ డెఫినేషన్ ఉంటుంది. అంటే మీరేంటండి మీ ఏమనుకుని వచ్చారు దండోరత్ నెక్స్ట్ ఎట్లా మీరు ప్రొజెక్ట్ చేద్దామని అనుకుంటున్నారు డైరెక్టర్? అదే సార్, అదే చెప్తాను. నేను గంధరా అవుట్లెట్ కథ చెప్పలేదు నేను. నాకు చాలా లైక్ అనిపించింది ఇది ఇలాంటి స్పేస్ లో కథ చెప్పాలి అని అనిపించి దానికోసం నేను చేశాను. సేమ్ థింగ్ నాకు ఇంకొక వేరే స్పేస్ లో వెరీ అర్బన్ స్టోరీ చెప్పాలని ఉంది నాకు. దట్ డజంట్ టేక్ అవే ఎనీ మీనింగ్ ఫ్రమ్ దట్ ఫిల్మ్. ఇట్ ఈస్ స్టిల్ మీనింగ్ఫుల్ ఫిల్మ్ ఫర్ మీ. నేను రాస్తే స్టార్ట్ చేసేటప్పుడు ఇది ప్రాపర్ గా వర్క్ అవుతుంది, కమర్షియల్ గా నా ప్రొడ్యూసర్ డబ్బులు వస్తాయి, సినిమా జనాలు థియేటర్ వచ్చి చూసి ఎంజాయ్ చేస్తారు అనే ఒక ఇంటెన్షన్ తోనే స్టార్ట్ చేస్తున్నాను. సో యాజ్ ఈ సెడ్ ఇంటెన్షన్ ఇస్ ఆల్ ఏంది అనేది మ్యాటర్. బట్ అట్ ద సేమ్ టైం సినిమాకి సంబంధించి మీనింగ్ఫుల్ ఉందా లేదా అనేది సబ్జెక్టివ్ ఒపీనియన్ సార్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది మీనింగ్ఫుల్ అనేది. మీ దృష్టిలో మీనింగ్ఫుల్, నా దృష్టిలో మీనింగ్ఫుల్ కాదు. సో అది నేను దాని గురించి నేను బాధ, నాకు నేను ఏ ఇంటెన్షన్ తో స్టార్ట్ అవుతున్నాను. ఇప్పుడు నేను దగ్గర రూటెడ్ చేశాను, మీరు ఇన్నవే నన్ను బాక్స్ ట్రై చేస్తున్నారు, నువ్వు ఇంకో రూటెడ్ సినిమానే చేయాలి. అంటే నేను కాదు అంటే మిస్ అవుతున్నాం కదా మనం. అసలు తెలుగు సినిమాలు మిస్ అవుతున్నాం కదండి. అదే ఒకప్పుడు వచ్చేవి లేదు చాలా మనం తతంగా వెరీ అర్థం వస్తుంది. ఒక వెరీ వెరీ లైక్ హైదరాబాద్ లో తిరిగే స్టోరీ అది కూడా మిస్ అవుతున్నాం కదా. అవును. అంటే ఎక్కడో మనము పాన్ ఇండియా ప్లాన్ వరల్డ్ అనే దాంట్లో సో ఉండిపోయాం అందులో. రైట్. సో బేసికల్ ఏంటంటే అన్ని కావాలి, నేను అన్ని చేయాలనుకుంటా. ఇప్పుడు నెక్స్ట్ కూడా అదే చెప్తున్నారు, వెల్ ఇంటెన్షన్ తోటి బాగా డబ్బు చేయాలి, ప్రొడ్యూసర్కి నాకు డబ్బులు రావాలి, రెండోది సినిమా మంచి మీనింగ్ఫుల్ ఉండాలి. మీరు చెప్పినట్టు సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది అగైన్ ఇండివిజువల్ పర్స్పెక్టివ్ ఉంది. నేను నా సినిమాలో నా సోషల్ రెస్పాన్సిబిలిటీ పెట్టేసి కలగాపురం చేస్తానా లేదా అని కాకుండా ఆడియన్స్ వచ్చాడు, చూశాడు, బాగుంది సినిమా బయటకు వెళ్ళాడు, 0.01% ఆలోచించాల్సిన సక్సెస్. దట్ వాస్ అదే చెప్తుండే నేను. దండరాపుడి కాస్ట్ పాడిపోతుందా జనాలు బాగా ఆడేస్తారంటే వారు 30 సంవత్సరాలు ఎదిగి చదువుకొని 30 years ఆఫ్ వాడి ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చి నా 2 గంటల సినిమాతో పోటీ చేయలేదు. ఐ కెనాట్ కంప్లీట్ విత్ దట్ రైట్. సో అది కాదు నా క్రైటీరియా కాదు, నేను అలా చూడలేను. మాస్టర్ అని కాదు నేను సినిమా తీసింది, మంచి ఎంటర్టైన్ చేస్తూ. సినిమా అనేది స్ట్రాంగ్ మీడియం అంటారు కదా, సినిమా చూసుకోవచ్చు, చెడిపోతున్నారు అనుకుంటారు, ఇదైనా అదనో చాలా మంది బయట మాట్లాడుతుంటారు కదా. ఇప్పుడు మీరే అన్నారు గర్ల్ ఫ్రెండ్ సినిమా చూసి చాలా కాల్స్ అంటే అది నిజంగా అసలు సినిమాలో ఏది ఈజీయో అది ఫాలో చేస్తారు సార్. అసలు అర్జున్ రెడ్డి సినిమాని చూసి చాలా మంది మాట్లాడతారు, అర్జున్ రెడ్డి లాగా ఎంతమంది సెషన్ లైఫ్ సార్. కాకపోతే అమ్మాయిని కొట్టడానికి లేకపోతే మందు తాగేసి నేను అర్జున్ రెడ్డి లవర్ అని చెప్పడానికి మాత్రం ఈజీ థింగ్. ఎందుకంటే వాడు బైక్ షాప్ ఒక బాటిల్ ఎత్తుకొస్తాడు, తాగుతాడు, అర్జున్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ వేస్తాడు, అయిపోయింది వాడు అర్జున్ రెడ్డి. కానీ ఆ సినిమాలో అర్జున్ రెడ్డి కూడా ఎంబీబీఎస్ టాప్ అంటుంటాడు. ఈ డస్ సో మచ్. అంటే చెప్తున్నాం కదా ఎడ్యుకేషన్ కూడా ఉంది అందులో. ఈజ్ లైక్ టాప్ ఆఫ్ ద కాలేజ్. అజీరు అది కష్టం, చదవాలి కష్టం, మందు ఆగాలి ఈజీ. సో ఏదైతే సినిమాలో ఈజీగా ఇట్లా ఇంప్లిమెంట్ చేయగలమో అది చేసేసి సినిమాలో ఇంప్లీట్ చేసిందంటే అది తగ్గేం సార్. నేను మాక్సిమం ఏమంటే సినిమా పాజిటివ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువ, నెగిటివ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్సెస్ తక్కువ. చెయ్యదని చెప్పలేదు కానీ తక్కువ. అండ్ అగైన్ సార్, నేను నా చిన్నప్పుడు నేను సినిమా చూసి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను. సో నా నమ్మకం ఏంటంటే ఏ సినిమా డస్ హ్యావ్ ఎన్ ఇన్ఫ్లుయెన్స్. బట్ ప్రతి ఒక్కరు నమ్మాలని నేను అనుకోను. ఫర్ సమ్ పీపుల్ దే వాచ్ మూవీస్ ఓన్లీ టు బి ఎంటర్టైన్. సో రేపు వాళ్ళ డైరెక్టర్స్ అయితే వాళ్ళని ఎంటర్టైన్ చేయాలని అనుకుంటారు, అది కరెక్టే, అది అవసరమే. సో ప్రతి ఒక్కరికి ఒకే రూల్ ఉండాలని లేదు సార్. నాకైతే నేను పెట్టుకున్న రూల్ ఏ సినిమా బాగా ఇంపాక్ట్ మీకు, ఏ సినిమా బాగా ఇంపాక్ట్ చాలా ఉన్నాయి సార్. ఒకటో రెండో కాదు, చాలా అంటే చాలా ఉన్నాయి. డెఫినెట్లీ సినిమా లిటరేచర్, పోయిటరీ, మ్యూజిక్, ఆల్ ఆఫ్ దెమ్ హ్యాడ్ ఎ మాసివ్ ఇంపాక్ట్ ఆన్ సినిమా. హస్ బీన్ మై గ్రేటెస్ట్ టీచర్. సో నాకైతే నాకు పర్సనలీ సమ్మన్ హూస్ బీన్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సినిమా, ఐ ఫీల్ సినిమా క్యాన్ ఇన్ఫ్లుయెన్స్ మీ. Someone else might say no, it doesn't. And again, them also. There is no one correct opinion. So, నువ్వు మాట్లాడలేదు నెక్స్ట్ ఎట్లా ఏంటి ప్లాన్, ఏం చేద్దాం? I want to explore all genres and at the same time నా వాయిస్ ఇదంటే ఎంటర్టైనింగ్, లైట్ హార్టెడ్, కామెడీ, ఫన్ అదోనే ఉంటాయి. బట్ ఫ్యూచర్ లో ఐ వాంట్ ఎక్స్ప్లోర్ అంటే ఆ టైం కి ఏమనిపిస్తుందో అది ఉన్నాయా? అంటే నెక్స్ట్ దానికి అయితే ఐడియా వస్తుంది. స్టార్ట్ రైటింగ్ ఇంకా
కానీ ఇప్పుడు మనకి యాక్టర్ కూడా దొరకట్లేదు అనుకుంటా కదా, లీడ్ యాక్టర్స్ అసలు ఉన్నారా? వెయిట్ చేయాలి. ఒకప్పుడు 32-33 బిజినెస్ ఉన్న యాక్టర్స్ ఉండేవారు. ఇప్పుడు 30 పైన. సో ఉన్నది ఆ 15 మంది అంటే ఇన్ని డైరెక్టర్స్ ఉన్నారు, ఎన్ని సినిమాలు జరుగుతున్నాయి, అందరికీ ఆ 15 మంది దొరకరు. సో కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. లేదని కాదు కానీ ఈ మధ్య కాలంలో అంటే మీకు బాగా నచ్చిన సినిమా ఏదైనా ఉందండి? ఎనీ సినిమా, ఎనీ చాలా ఈ ఇయర్ చాలా సినిమాలు చూసా. రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచింగ్ బోత్ దేర్ ఫిల్మ్స్ అండ్ సైబర్స్ ఫిల్మ్స్. సో చాలా అంటే ఎనీ పర్టికులర్ ఫిల్మ్ అంటే బాగా టచ్ అయింది? అదే ఇయర్ అయితే ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్వ్యూస్ లో చెప్పాను. పెద్ద ఫ్యాన్ నేను ఆ సినిమాకి. మై ఫేవరెట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ దిస్ ఇయర్ వాజ్ లిటిల్ ఆర్ట్స్. ఐ రియల్లీ ఎంజాయ్డ్. నేను బాగా స్ట్రెస్ లో ఉన్న టైంలో నా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంటే ఎవరో ఒకరు పదా వెళ్దాం అని చెప్పి లాక్డౌన్ తీసుకెళ్లారు. థియేటర్ లో పడి నవ్వుకున్నా. ఐ నీడెడ్ దట్ స్ట్రెస్ రిలీఫ్. సో ఇట్ వాజ్ మై ఫేవరెట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్. అండ్ ఐ కామెడీ దాటి ఆ సినిమాలో ఐ ఫెల్ట్ లైక్ సాయి మాట్లాడ్. ఐ లవ్ హిస్ అబ్జర్వేషన్ స్కిల్స్. రకరకాల మనుషుల్ని తను ఆయన అబ్జర్వ్ చేసే విధానం కానీ, దాన్ని ఆయన రాసుకునే విధానం కానీ నాకు బాగా సినిమా కూడా లైవ్ లో తీసిన సినిమా. అవును అవును. నాకు ఈ మధ్య ఒకటి బాధేస్తుంది సార్. అంటే ఎవరో ఒకరు ట్విట్టర్ లోనో ఇన్స్టాగ్రామ్ లోనో లేకపోతే బయటనో వచ్చి ఏదో ఒకటి వాళ్ళు ఏదో ఒక డాన్స్ చేసి ఒక వీడియో వేశారు, లేకపోతే ఏదో మాట్లాడుతూ ఒక వీడియో వేశారు అంటే 10 మంది వచ్చి క్రింజ్ అంటారు. నీ క్రింజ్ కావచ్చు, అది నువ్వు మనసులో అనుకోవచ్చు. వాళ్ళని ట్యాగ్ చేసి వాళ్ళని రిప్లేస్ కింద రాయాలా? వాళ్ళని ఎక్స్ప్రెస్ చేయండి, వాళ్ళకి ఎలా కావాలో అది ఎక్స్ప్రెస్ చేయండి. అదొకటి ప్లస్ ఈ నిపానిపి తిడతా ఉంటారు ఒక జనరేషన్ కి. అన్నిటినీ బాగా హ్యూమనైజ్ చేసింది సినిమా. చాలా ఎండియరింగ్ వేలో చాలా బ్యూటిఫుల్ గా హ్యూమనైజ్ చేసింది సినిమా. అదే నీకు ఒకటి క్రింజ్ కావచ్చు, వాడి సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ వాడిని చేయండి, వాడిని ఎక్స్ప్రెస్ చేయండి. There were so many little things about the film that I read very beautifully done. So I really liked it. కమింగ్ అప్ ఏ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారా ఏమైనా? పెద్ద లిస్ట్ ఉంది సార్. పెద్ద లిస్ట్ ఉంది. అందులో ఒక సినిమా చెప్పండి పెద్దలు సార్. నా ఫ్రెండ్ సినిమా చెప్తా. డెకాయిట్ వస్తుంది. డెకాయిట్ వెయిటింగ్. చాలా బాగుంది. అవును. సో డెకాయిటే కాదు, అండ్ అఫ్ కోర్స్ మై అదర్ ఫ్రెండ్ సుజిత్ స్టార్టింగ్ నాని. ఇద్దరు నాకు చాలా ఇష్టం. సుజిత్ అయితే వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్ ఫిల్మ్ నెక్స్ట్ ఇయర్. చాలా ఉంటుంది. ఓకే, మీకు మళ్ళీ అంటే ఏ సినిమా బాగా నచ్చింది ఈ మధ్య కాలం బాగా మీకు? నాకు అంటే ఆల్ టైమ్ ఫేవరెట్ ప్రస్తుతం ఒక లాస్ట్ 3-4 years నుంచి అయితే 96 అండి. 96 తమాషా నాకు రెండింటితో తమాషా నాకు నచ్చేది. నేను యుఎస్ లో ఉన్నప్పుడు ఐటీలో చేస్తున్నప్పుడు ఆ సినిమా చూసే ఏదో తప్పు చేస్తున్న ఫీలింగ్ అనిపించింది నాకు ఆ సినిమా. అంటే ఇట్ హ్యాడ్ దట్ లైక్ ఆ క్వశ్చన్ అనిపించింది. సారీ, ఇప్పుడు ఈ మధ్యకాలంలో నేను యాక్చువల్లీ ఈ ఇయర్ అంతా ఈ సినిమాలో చంద్రరాలు వర్క్ చేస్తా ఉంది. ఎట్లా పోతుందో టైం తెలియదు కానీ పోతా ఉంటది. అది మనం సినిమా థియేటర్ పోదాం సినిమా థియేటర్ దాకా పోయి ఏదో చిన్న విషయం కావాలని మళ్ళీ పరిగెత్తిన రోజులు ఉన్నాయి. సో దీన్ని కవర్ చేస్తున్నాయి దాన్ని నెట్ఫ్లిక్స్ లో మొత్తం ఆల్మోస్ట్ ఈ సంవత్సరం బ్యాక్గ్రౌండ్స్ అన్ని కవర్ అయిపోయినాయి. నాకు అదే లిటిల్ ఆర్ట్స్ నేను రోలీ ఎంజాయ్ చేసినాను. బట్ నాకు ఇది కూడా రీసెంట్ గా ఒక మొన్న ఇది ఆంధ్రకి తాలూకా ఇదని కూడా చూస్తాను. కమింగ్ అప్ అంటే ఏదైనా సినిమా అన్ని సినిమాలు అండి. సంక్రాంతికి ఎన్ని సినిమాలు ఉన్నాయి యాక్చువల్లీ. ఎందుకంటే చాలా సినిమాలు ఉన్నాయి, బట్ మోర్ అంటిసిపేషన్ అది ఇది అంటే ఆఫ్ కోర్స్ మన ప్రభాస్ గారి స్పిరిట్ ఉంది కదా, లైక్ సెలబ్రిటీ. I just want to see like అంటే ఒక ఎక్స్ప్లోసివ్ కాంబినేషన్ అది అది. సో నాకు మర్చిపోయా. వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్. I can't wait to see what we're doing. And Fauji as well. So మీరు యాక్టర్ గా కూడా బిజీ అవుతున్నారు అంటే మళ్ళీ ఎప్పుడు డైరెక్షన్? వెంటనే సార్ యాక్టింగ్ టైం ఉన్నప్పుడు చేస్తారు. ప్రైవేట్ ఏది కాదు. కాదు, డైరెక్టర్ సినిమా యాక్టింగ్ టైం ఉన్నప్పుడే నేను యాక్టింగ్ చేస్తాను. చాలా ఓవర్ చూసుకుంటే చేయలేకపోతున్నాం. బికాస్ రైటింగ్ అండ్ డైరెక్షన్ ఇస్ మై ప్రయారిటీ. టైం మిగిలింది అంటే యాక్టింగ్ చేస్తాను అంతే. అంటే ఉన్నాయా కథలు రెడీ పెట్టుకున్నారా? సార్ దిస్ ఇయర్ వెరీ సూన్ బి స్టార్టింగ్. అంటే లీడర్ అది నెక్స్ట్ సినిమా సైన్ చేసేసారు. నైస్. హోప్ఫుల్లీ ఇయర్ ఒకటి ఫినిష్ చేసి రెండో కూడా స్టార్ట్ చేసేస్తాను. ఇదే నేను నాకు ఇచ్చిన టార్గెట్ ఇదే. సో మీకు మీరు అంటే చూస్తుంటా. రీసెంట్ టైమ్స్ లో దురంధర్
చాలా మీరు చూడలేదు దురంధరం? నేను చూడలేదండి, నేను చూడాలి యాక్చువల్లీ, నేను చూడలేదు చూడలేదు. నేను థియేటర్కి వెళ్ళాలి, అన్ని ఓటీటీలో కవర్ చేసే సినిమాలు థియేటర్ అనుకో ఉంది, థియేటర్ Yeah, ఇట్స్ వర్త్ వాచింగ్ ఇన్ థియేటర్, వర్త్ వాచింగ్ ఇన్ థియేటర్. నేను కూడా లాంగ్ టైమ్ ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. నాట్ ఈవెన్ ఫర్ 5 minutes did I feel rest. ఎక్కడ పేషెన్స్ టెస్టింగ్ అసలు అంతసేపు కూర్చోబెట్టాడు అసలు. నేను అదే చెప్తున్నాను సార్, లెంగ్త్ అసలు టైం కాదు. మనం ఊరికే అది మనం ఆడియన్స్ కూర్చోబెట్టగలిగితే ఎంతసేపు అని చూపించాలి. Lack is not late, sir. Lack is lack of engagement. That is lack. అంటే మనం ఆడియన్స్ కూర్చోబెట్టాలి అంతే, ఎంత లెంగ్త్ అయినా కూడా. అంటే అదే సార్, బేసిక్ గా జనాలు మనకి ఈ స్టార్స్ చెప్తారు కదా, రీల్స్ లో జనాలు 3 seconds to 4 seconds ఎంగేజ్ అవుతున్నారు, డొక్యుమెంట్స్ లెవెల్స్ మారిపోయినాయి. సీన్ లో ఒక 3 minutes సెటప్ చేయడానికి ట్రై చేస్తూ డైరెక్టర్ ఏంద్రా లాగుతున్నాం అని అంటున్నారు. ఇవన్నీ ఉంటున్నాయి. అంటే ఇది వరకు ఉన్నంత ఎంగేజ్మెంట్ అయితే డెఫినెట్ గా లేదు ఆడియన్స్ నుంచి. అంటే కొన్ని ఫిలిమ్స్ చేస్తున్నాయి, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. పాయింట్ ఏంటంటే కష్టమైతే ఉంది సార్ అక్కడ. ఎందుకంటే జనాల్ని ఎంగేజ్ చేస్తూ సినిమా చెప్పడం అనేది ఒక చాలా పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. What? షార్ట్ టర్మ్ కంపెనీ ఇస్ షార్ట్ ఫార్మ్ స్టోరీ, It is. షార్ట్ ఫార్మ్ స్టోరీ టెలింగ్. But at the same time, last 3 years the biggest hits చూసుకుంటే ఈ తులందర్ గానీ, పుష్ప 2 గానీ, అనిమల్ గానీ చూసుకుంటే they were all well above 3 hours. So well above 3 hours. Yeah, maybe I think, yeah, but in a small budget, without big stars, without production values, can you engage an audience? That is the challenge. ఇంకోటి రావాలి, It's not easy, but it can be done. ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈవెన్ చిన్న సినిమా డైరెక్టర్ కూడా ప్యాన్ ఇండియా అంటారు. ఏంటంటే అసలు ప్యాన్ ఇండియా ఏంటంటే సార్ ఒకటి సార్ తప్పే లేదు సార్. ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే ఇవాళ ట్రూత్ ఏంటంటే, మీరు పాన్ ఇండియా అని చెప్పినా చెప్పకపోయినా, మీరు ఇవాళ ఒక సినిమా తీస్తే పాన్ ఇండియానే. ఆ థియేటర్కలీ పాన్ ఇండియా కాకపోవచ్చు, ఓటీటీకి వచ్చేసరికి పాన్ ఇండియానే. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్, బికాస్ ఫైనలీ వీఆర్ అన్లాకింగ్ ద పవర్ ఆఫ్ ది ఎంటైర్ డిస్ట్రిక్ట్ ఇండియన్ మార్కెట్. ఏ సినిమా వచ్చినా ప్రతి ఒక్కరు ప్రతి కార్నర్ ఆఫ్ ద కంట్రీలో ఆ సినిమాని చూస్తున్నారు. అండ్ ఐ థింక్ ఇట్స్ అవుట్ స్టాండింగ్. సో ఈ మీరు ఏ ఉద్దేశంతో అడుగుతున్నారో నాకు అర్థమైంది. ఇప్పుడు పాన్ ఇండియా థియేటర్కల్ మూవీ అనేది లేదు, బట్ ఐ థింక్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఫైనలీ పెద్ద సినిమాని తీసుకోండి సార్. పాన్ ఇండియా చేస్తున్నారు కదా, తప్పే ఉంది సార్. అంటే నేను పెద్ద సినిమాలు చేస్తున్నాను, చిన్న సినిమాలు కూడా. వై నాట్ సార్? అంటే నేను ఫస్ట్ మీరు తెలుగు సినిమా తీసి సక్సెస్ అయితే తర్వాత ప్యాన్ ఇండియా. అంటే అలాగే సార్, నేను అడిగి చెప్తున్నా సార్. అంటే ఇప్పుడు బ్యాడ్ గానే ఒక సినిమా వచ్చింది సార్, ఫర్ ఎగ్జాంపుల్ తమిళ ఒక సినిమా వచ్చింది. ఎన్ని మంచి రివ్యూస్, అంటే ఎంత మంది మాట్లాడుకుంటారు. పంజాబ్ లో, బాంబేలో, ఢిల్లీలో ఈ సినిమాకి రివ్యూస్ ఇస్తున్నారు. అది పాన్ ఇండియా కాదా మరి? అంటే నేను టుడే ఎవ్రీ ఇండియన్ ఫిల్మ్ ఇస్ పాన్ ఇండియా ఫిల్మ్, అండ్ ఐ థింక్ ఇట్స్ గ్రేట్. ఓటీటీలో చూస్తున్నారు. ఇప్పుడు మలయాళ సినిమాలన్నీ నేను ఓటీటీలో వాచ్ చేస్తాను. థియేటర్కి వచ్చేసరికి ఇమేజెస్ కన్నడ సినిమా ఏదో థియేటర్ లో నడవలేదు సార్ కన్నడలో పెద్ద హిట్. సార్ కాంతారా పార్ట్ 1 వచ్చినప్పుడు పెద్ద హిట్ అది చిన్న సినిమానే, మనకి ఎవరికి తెలియదు. అదే అంటున్నాను, తెలుగులో వచ్చినప్పుడు హిట్ కాగా నేను అదే అంటున్నాను. అయింది కదా. వాడు పాన్ ఇండియా కన్నడ సినిమానే తీశారు వాడు, కానీ ఆల్ ఓవర్ ఇండియా నడిచింది. అంబిషన్ కూడా తప్ప బ్రహ్మాండంగా. నేను అన్నది అంబిషన్ కాదు, నేను అనేది ఏంటంటే ఒక తెలుగు సినిమా మీరు పాన్ ఇండియా పేరుతో ఒక తమిళ యాక్టర్ ని, కన్నడ యాక్టర్ ని, ఒక మలయాళం యాక్టర్ ని, ఒక హిందీ యాక్టర్ ని పెట్టి మీరు నేటివిటీస్ ఇప్పుడు పుష్పాలు ఎవరున్నారు చెప్పండి. పాన్ ఇండియా యాక్టర్ ఒకరు ఉన్నారా మీకు? అర్జున్ తప్పితే, అల్లు అర్జున్ తప్పితే ఎవరు కూడా అందులో హిందీ యాక్టర్స్ ఎవ్వరు ఫేస్ తెలియదు. కానీ అది హిందీ బ్రహ్మాండంగా ఆడింది. ఎందుకంటే ఆయన వెళ్ళి మారేడుమల్లి దగ్గర జరిగే స్టోరీ మన లోకల్ స్టోరీ తీశాడు. నేననేది ఏంటంటే ఈ లోకల్ స్టోరీ అది బాగుంటే అందరూ చూస్తారు, కానీ నేను రూట్స్ మర్చిపోకూడదు. ఏంటంటే పాన్ ఇండియా చేయడం కోసం అని వేరే వేరే ఆర్టిస్టులు మార్కెట్ లో ట్యాప్ చేయడానికి బడ్జెట్ పెరిగిపోవట్లేదు. రూల్ అనేది ఏం లేదు. రూల్ అని కాదు, బడ్జెట్ పెరిగిపోతే ప్రొడ్యూసర్ కి, ఎందుకంటే వాళ్ళు డబ్బులు చెప్పారు. వాళ్ళకి ఫేస్ నేను ఈ సినిమాలు నేను ఇంచుమించు నా ఒక 30 years లో ఒక 1000 సినిమాలు అర్థం చేస్తాను. అంటే వాళ్ళు ఏమనుకుంటారు అనుకోండి, వాళ్ళ లాంగ్వేజ్ లో వాళ్ళు యాక్టర్స్ తెలుగుకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఒక ఎమోషన్ కూడా ఉండదు సార్ ఫేస్ లో. వాళ్ళు 1, 2, 3 చెప్పి వెళ్ళిపోతారు. డబ్బింగ్ కూడా వేరే వాళ్ళు ఎవరో చెప్పాలి. ఒక రవిశంకర్ ప్రసాద్ లేదంటే అయ్యప్ప శర్మ లౌడ్ గా అది ఎమోషనల్ సీన్ కూడా లౌడ్ డైలాగ్ చెప్తే ఎట్లా మేనేజ్ చేస్తారు. బెటర్ గా నేనన్నది అది. అదే మీరు తెలుగు సినిమా చేశారు అనుకోండి, తెలుగు యాక్టర్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. మీరు రాసే డైలాగ్, మీరు రాసే సీను, రాసే ఎమోషన్ కదా, అది మీకు తెలుగులో హిట్ అయిందంటే
మీకు అన్ని లాంగ్వేజ్ సెటింగ్స్ దాని మీద వస్తుంది. మీరు పాన్ ఇండియా చేయని అవసరం లేదు దాన్ని, అది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది పాన్ ఇండియా. ఇప్పుడు లబ్బర్ పందు ఏదో నేను చూసాను, That's beautiful. Everybody is watching everything, sir. ఓటీటీలో చూసా. Finally, ఫైనలీ సార్ అంటే మన కంట్రీలో ఉన్న పొటెన్షియల్ కి అసలు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ తీసుకోండి, ఇట్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ మార్కెట్ ఇన్ ద వరల్డ్ టుడే. చైనా కొందరు ఇప్పుడు ఆల్రెడీ దాటేసి దాటున్నారు. ఓకే, అది పక్కన పెడితే చైనా అండ్ అమెరికా ఆర్ బోత్ ద టూ బిగ్గెస్ట్ ఫిల్మ్ మార్కెట్స్ ఇన్ ద వరల్డ్. చైనా పక్కన పెట్టేద్దాం. యుఎస్ హ్యాస్ 1/3 ద పాపులేషన్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్, బట్ దే మేక్ సో మెనీ మిలియన్స్ మోర్. So why? Because we have not yet tapped our potential fully. So I love the fact that OTT లో రాగానే ప్రతి ఒక్కరు చూసేస్తున్నారు సినిమా బాగుంటాయి, అండ్ మెల్లగా తెలియక కొన్ని యాక్టర్స్ కి ఒక మార్కెట్ ఫామ్ అయిపోతుంది. అండ్ ఐ థింక్ దట్స్ బ్యూటిఫుల్. చాలా గ్రేట్ థింగ్. ఇప్పుడు ఓటీటీలో అన్ని సినిమాలు అంతే సార్, మా నెట్ఫ్లిక్స్ వచ్చినప్పటి నుంచి the number of messages I get from Punjab, from UP, from Kerala, from Tamil Nadu, from Karnataka, it's beautiful. I am so happy that people everywhere are watching my film. అంతేందుకు సార్ మీరు చెప్తే నమ్మరు, మీరు ఇప్పుడు వెళ్ళి tudum.com ఏదో ఉంటుంది నెట్ఫ్లిక్స్ స్టాటిస్టిక్స్, మీరు చూడండి మా సినిమా నెట్ఫ్లిక్స్ లో వచ్చి 5 weeks అయిపోయింది. ఈ 5 weeks లో ఫైనలీ మేము టాప్ 10 లో లేవు, టాప్ 10 నుంచి బయటకు వచ్చేసాం ఇండియాలో. మీరు వెళ్ళి చూడండి, శ్రీలంకలో బంగ్లాదేశ్ లో ఇంకా టాప్ 10 లో ఉంది నెట్ఫ్లిక్స్. ఐఎమ్ షాక్. ఫర్ ఆల్మోస్ట్ 2 weeks పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్డీవ్స్, మౌరిషియస్ and ఎక్కువ ఏదో 2 countries లో it was in the top 10. It's beautiful. I'm so glad everybody is watching everything. So that I'm very happy. And ఇండియానే కాదు, everybody is consuming everything. సార్ నేను కూర్చొని ఇప్పుడు కొరియన్ సినిమాలు, స్పానిష్ సినిమాలు చూస్తున్నా, వాళ్ళు అక్కడ కూర్చొని ఇండియన్ సినిమాలు చూస్తున్నారు. ఇట్స్ అమేజింగ్. లైక్ పుష్పకి రివ్యూస్ నేను యూరోప్ లో నుంచి, యుఎస్ లో నుంచి చూసా. సో ఇట్స్ బ్యూటిఫుల్. ప్లస్ ఇంత ముందు కూడా ఏమనేవారంటే తమిళ వాళ్ళు, మలయాళం వాళ్ళు రూటెడ్ సినిమాలు తీసేవారు, తెలుగులో రావు అనేవారు. ఇప్పుడు వస్తున్నాయి, ఇప్పుడు అదే అంటున్నారు. ఇప్పుడు వస్తున్నాయి. మీరు అన్నారు కదా ఇందాక, నేను వెళ్తే మాకు ఇలాంటి రావడంతో మాకు కొంచెం రిఫ్రెష్ గా ఉంటుంది. మనం కూడా తీయగలము. మనకు వచ్చాయి కదా, రాజమౌళి సినిమాపై కూడా అదే అంటున్నారు, ఈ ఇయర్ వచ్చాయి. ఇప్పుడు ఈ ఇయర్ వచ్చాయి. మీ దండోరా వచ్చింది, అది అసలు రాకపోతే బ్రో, అందరూ అదే చేస్తే ప్రాబ్లం. అదే చేసి నేను అన్నది కూడా ఇది కూడా ఉండాలి. కరెక్ట్. ఇప్పుడు సార్ బోయపాటి సినిమా, బోయపాటి మనం ఎంజాయ్ చేస్తాం. ఆయన వచ్చి దండారా లాంటి సినిమా చేయలేడు కదా బోయపాటి. అంటే చేయడు అని కాదు, చేస్తాడు ఆయన. కానీ ఆ బడ్జెట్ ఆయనకి అది కుదరదు. ఆయన ఉండాలి, ఒక 4 లారీలు ఉండాలి, 3 సుమోలు ఉండాలి, ఎగరాలి, అవన్నీ. సుకుమార్ గారు ఉన్నారు, పెద్ద బడ్జెట్ లో ఉండే సినిమాలు తీస్తున్నారు. అది నేను అన్నది, ఆయన సినిమాలు ఆయన తీస్తున్నాడు, ఎంకరేజ్ చేస్తున్నాడు ప్రొడక్షన్ కింద సినిమా. ఆయన దట్స్ గుడ్ థింగ్, చాలా చాలా గుడ్ థింగ్ కదా. అంటే ఈ ఓటీటీ వచ్చినాక యాక్టర్స్ కూడా వేరే వాళ్ళకి అందరికి పరిచయం అవుతున్నారు, మన తెలుగు యాక్టర్స్ కూడా. అయితే ఇందాక నేను అదే పాన్ ఇండియాకి వచ్చింది. ఆ పాన్ ఇండియా ఏంటంటే ఇలా వేరే వేరే యాక్టర్లు పెట్టి చిన్న వాళ్ళందరూ కూడా ఈ మధ్య చాలా సినిమాలు డ్రాప్ అయ్యాయి. మలయాళం యాక్టర్లు పెట్టి, తెలుగు తమిళ యాక్టర్లు పెట్టి బడ్జెట్లు పెద్ద చేసి ప్రొడ్యూసర్ భరించలేకుండా, అంటే టైటిల్స్ ఆ పేర్లో మనకు ఇయర్ రిలీజ్ అయ్యాయి. ఒక 7 సినిమాలు అట్లాంటి రిలీజ్ అయ్యాయి పాన్ ఇండియా అని చెప్పి. టైటిల్స్ కూడా చాలా అంటే అసలు అర్థం కంటే పెట్టి ఏవేవో పెట్టి తీశారు. అదంతా ప్రొడ్యూసర్ ఏంటంటే నెక్స్ట్ ఇంకో సినిమా చేయాలంటే చేయగలడు. ఆయన లాస్ట్ కదా ప్రొడ్యూసర్. మీరు దండోరా ఉంది, ప్రొడ్యూసర్ గర్ల్ ఫ్రెండ్ ఉంది, ప్రొడ్యూసర్. ఆయన ఇంకో సినిమా ఎంత పెద్ద ప్రొడక్షన్ అయినా కూడా పక్కన చిన్న సినిమాలు కూడా ఆయన ఎంకరేజ్ చేయాలి సార్ ఆయన. అది మీరు కమింగ్ అప్ ఏ సినిమాలు వెయిట్ చేస్తున్నారు? ఏ సినిమా కోసం? స్పిరిట్, దురంధర్ 2 డెకాయిట్ ఒకేసారి రిలీజ్. యాక్చువల్లీ అదే సడన్ గా అడిగేసరికి నాకు తట్టట్లా, కానీ చాలా అంటే వెరీ వెరీ చాలా పెద్ద ప్యారడైజ్ ఉంది. మీకు అన్ని ఫస్ట్ 6 months లో వచ్చేస్తుంది ఇవన్నీ. అదే చాలా పెద్ద మీకు ఫస్ట్ 6 months ఆ తర్వాత ఏం లేవు. మళ్ళీ మీరేమైనా చేసి రిలీజ్ చేయాలి. ఫస్ట్ 6 months లోనే పెద్ద సినిమాలన్నీ వచ్చేస్తున్నాయి. మీకు పెద్ద కూడా మార్చి లోనే, ప్యారడైజ్ కూడా మార్చి. ఇంకా ఇంకో సినిమా నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను సార్. నా ఫ్రెండ్ సినిమా పోయింది, మా ఇంటి బంగారం అంతా నెక్స్ట్ ఇయర్ వస్తుంది. అవును, నందిని రెడ్డి. అదే క్రేజీ ఉండింది అది. అదే కదా అసలు ఆమె సమంత శుభం తో ప్రొడ్యూసర్ అయింది. ఇప్పుడు మళ్ళీ షీస్ ప్రొడ్యూసింగ్ అండ్ యాక్టింగ్. యాక్టింగ్ ఇస్ దట్ మా ఇంటి బంగారం. ఈ ఏదో
షూటింగ్ కూడా అవుతుంది వాడి అప్డేట్స్ ఇస్తున్నారు ఇక. మోస్ట్లీ అసలు కిక్ అసలు లైక్ గన్ పట్టుకుని వెరీ 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 నైట్ నాకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ హోప్ అంటే మీనింగ్ఫుల్ ఏదో మాట్లాడేమని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్.